మీరు చూస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి. నా పేరు సమతా ప్రసాద్. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. పహల్గాం మారణకాండపై నందికొండ ముస్లిం సమాజం నిరసన. మాటా ముచ్చట కార్యక్రమంలో మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాస్, దాసి సుదర్శన్ మొదటి వర్ధంతి సందర్భంగా సుదర్శన్ ఇంటిని దాసి సుదర్శన్ స్మారక చిత్రకళా నిలయంగా రూపుదిద్దిన సుదర్శన్ శిష్యులు మరియు మిత్ర బృందం. పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడికి నిరసనగా నందికొండలోని ముస్లిం సమాజం నిరసన ర్యాలీ నిర్వహించారు. आतंकवाद हिंदू मुस्लिम हिंदू मुस्लिम हिंदू मुस्लिम हिंदू मुस्लिम आतंकवाद 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 आवाज दो आवाज दो आवाज दो हिंदू मुस्लिम हिंदुस्तान 22వ తారీఖు నాడు ఒక 5 టెర్రరిస్టులు కాశ్మీర్లో ఉగ్రవాద దాడి జరిగినది. దానికి నిరసనగా ఈరోజు సాగర్ ముస్లిమ్స్ పైలాన్ కాలనీ ముస్లిమ్స్ పెద్దలందరూ కలిసి ఒక ర్యాలీగా నిర్వహించాలని ఈరోజు మనం డిసైడ్ చేయడం జరిగినది. దానికి అనుగుణంగా మన సాగర్ సిఐ గారి పర్మిషన్ తీసుకొని ఈరోజు సాయంత్రం 6 o'clock నుంచి మన బైపాస్ అబ్దుల్ కలాం ఆజాద్ దగ్గర చౌక్ నుంచి మన బజార్ గాంధీ పార్క్ వరకు ర్యాలీగా నిర్వహించాలనుకున్నాము. దీనికి మా ముస్లిం సోదరులు అందరు పెద్దోళ్ళు చిన్నోళ్ళు పిల్లలు అందరూ కూడా సహకరించి అందరికి రావడం జరిగింది. మేము ఆల్రెడీ ఇండియాలో పుట్టాము, ఇండియాలో పెరిగాము, ఇండియాలో సస్తాము. ఇండియాలో ఉన్నది మేము కూడా ఇండియా వాళ్ళమే. కానీ ఈ అటాక్ మీద మా మీద పూస్తున్నారు. కానీ అది కాదు. ఏదైతే అటాక్ జరిగిందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు చూశారు, ఆల్రెడీ ఇంతకుముందు కోవిడ్లో చూశారు, మమ్మల్ని బదలాం చేయడం జరిగింది. దాంట్లో కూడా ఎంతోమంది ముస్లిమ్స్ చాలామంది హెల్ప్ చేశారు. ఎవరు రాకున్నా కానీ ముస్లింలే చాలా హెల్ప్ చేసి ఎంతో హిందువులు చాలా సేవ చేయడం జరిగినది. ఈ దాడిని ఖచ్చితంగా యావత్ చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా ఖండిస్తున్నాం. ఎందుకంటే ముస్లిమ్స్ అనే వాళ్ళు ఏ చిన్న చీమ కూడా హాని చేయరు. దానికి ప్రాణాలు తీయడం అనేది చాలా పెద్ద నేరం. అది మా దాంట్లో అలాంటి నేరం అనేది ఎవరు జరగనీయం కూడా. ఎందుకంటే ఇలాంటి జరిగిన ఖండనని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. మా మత పెద్దలు కూడా ఢిల్లీలో కూడా అనౌన్స్ చేయడం జరిగినది. ప్రతి ఒక్కరు కూడా నల్గొండ నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినది. ప్రతి మస్జిద్లో కూడా ఆల్రెడీ మేము మొన్న ఫ్రైడే కూడా నల్ల బ్యాచ్తో నిరసన తెలిపాము. దానికి ఈరోజు అనుగుణంగా అందరూ కలిసి ఒక ర్యాలీగా నిర్వహించాలనుకున్నాము. దానికి అనుసంధానంగా ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఇది ఒక చాలా హీనమైన చర్య. ఇది ఎవరు కూడా దీన్ని క్షమించరు. ఎందుకంటే కాశ్మీర్ అనేది ఇండియాలో ఒక భాగమే. కాశ్మీర్ అనేది ఒక టూరిస్ట్ స్పాట్. దానికి అందరూ కూడా ఎట్లా నాగార్జున సాగర్ ఎట్లా ఒక టూరిస్ట్ స్పాటు, అట్లా కాశ్మీర్ ఒక మంచి టూరిస్ట్ స్పాటు. దాంట్లో అందరూ కూడా హ్యాపీగా వెళ్తారు, చాలామంది చూడడానికి వెళ్తుంటారు. దానిలో ఇలాంటి అసాంఘిక శక్తులు వచ్చి దాన్ని అటాక్ చేయడం అనేది చాలా తీవ్రంగా సాగర్ ముస్లిం పెద్ద పట్టణం తరఫున ముస్లిం మైనార్టీ కమిటీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు ఎవరు పడ్డా వాళ్ళని కఠినంగా పట్టుకొని కఠినంగా శిక్షణ ఉరి తీయాలని కోరుతున్నాం. వాళ్ళు కనుక ఒక దొరికితే మాత్రం ఇండియా తీసుకొచ్చి నడి పబ్లిక్లో అందరి ముందు ఉరి తీయాలి. అప్పుడు వాళ్ళ వేరే వాళ్ళు ఈ పని చేయాలంటే దానికి భయపడతారు. ఎందుకంటే ప్రాణాలు తీయడం అనేది చిన్న విషయం కాదు. అది ఎందుకంటే చాలా కఠినమైన చర్య. అది దీనికి మా సాగర్ ముస్లిం అందరూ ఖండిస్తున్నాం. ఇలాంటి ఎవరు కూడా ఈ ఫ్యూచర్లో ఇలాంటి చర్యలు జరగొద్దని తీవ్రంగా మేము ఖండిస్తూ ఈ యొక్క ర్యాలీకి సహకరించిన ప్రెస్ మెంబర్స్కి, పర్మిషన్ ఇచ్చిన సిఐ గారికి, మా ముస్లిం పెద్దలకు హబీబ్ భాయ్, మన షరీఫ్ భాయ్, తర్వాత మన ముజీబ్ భాయ్, సాగర్ పట్నా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క పర్మిషన్ ఇచ్చి మా దాంట్లో ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క వచ్చిన ప్రెస్ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా తెలుస్తూ ఇది ఒక చదివిస్తాం. ఎందుకంటే ఇలాంటి చర్య జరగవద్దు. మీరు కూడా ధైర్యంగా మీరు రాయండి. ముస్లిమ్స్ అనేది ఏది కూడా యాంటీ కాదు. ఏ విషయంలో కూడా మేము ప్రతి ముస్లింస్తో మేము ఇండియాలో ఉన్నాం, ఇండియాలో పెరిగాం, ఇండియాలో వస్తాం. మమ్మల్ని యాంటీగా ఇది చిత్రీకరించి ముస్లింస్ మేము దాన్ని టెర్రరిస్ట్గా మమ్మల్ని ఎవరో జరిగిన దానికి ముస్లిం ఎలా బాధ్యులు అవుతారు? దానికి ఎవరో నలుగురు ముస్లిం తప్పు చేస్తే అందరు సాగర్లో ఇండియాలో ఉన్న ముస్లిం బాధ్యులు కాదు కదా. ఎవరో తప్పు చేస్తే వాడిని పట్టుకొని శిక్షించండి, ఉరి తీయండి. ఇప్పుడు మీ అందరూ చూడండి, మీరు ఎక్కడ కూడా చూస్తున్నారు, ప్రెస్లో చూస్తున్నారు, ప్రతి దగ్గర కూడా ఎంతో మంది ముస్లిం ర్యాలీ తీస్తున్నారు. ఎందుకు తీస్తున్నారు?
మేము కూడా ఒక దీని భాగమే. ఏ ముస్లిం కూడా దాన్ని అందరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే మేము ఇంతకుముందు చెప్పాను, నేను చిన్న చీమ కూడా హాని చేసే వ్యక్తిత్వం ముస్లిమ్స్ కాదు. అలాంటి దానికి మేము చేసాము వాళ్ళు చేసాము కాదు, కానీ ఎవరు చేస్తాం కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒకవేళ వాళ్ళు పట్టుకొని మా అందరినీ శిక్షించాలని పర్సనల్గా నాగోల్ సాగర్ కమిటీ తరపున అది మన అందరి ముస్లిం తరపున పర్సనల్ కోరుకుంటూ ఇలాంటి చర్య తిరిగి జరగకుండా దాన్ని చూడాలని కోరుకుంటూ ఈ యొక్క జరిగిన 24 మంది మన భారతీయులు ఒక నేపాల్లో ఎక్స్పైర్ అయ్యారు. చాలా బాధాకరమైన విషయం అది. దాంట్లో అందరూ జెంట్స్ చంపడము, భార్య ముందు చంపడము, పిల్లల ముందు చంపడం ఎంత హీనం అంటే రియల్లీ అది మనం చూస్తుంటే దానికి మనకి ఏడుపు వస్తున్నది. ఒక భార్య ముందు ఒక హస్బెండ్ని కానీ తండ్రి అబ్బాయి ముందు తండ్రిని మనం చంపుతుంటే వాళ్ళు చేయని పరిస్థితి పాపం. కూర్చొని లేచి వాళ్ళని అటాక్ చేయడం అనేది రియల్లీ చాలా హీనంగా మేము దాన్ని పరిగణిస్తున్నాము. ఈ యావత్తు ముస్లిం దాన్ని ఖండిస్తున్నాము. ఇలాంటి చర్య ఎవరు చేసినా కానీ ఫ్యూచర్లో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. हिंदू मुस्लिम हिंदू मुस्लिम हिंदू मुस्लिम हिंदू मुस्लिम आवाज दो आवाज दो हिंदू मुस्लिम हिंदुस्तान हिंदुस्तान आतंकवाद आतंकवाद हिंदुस्तान. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు. ప్రస్తుతం మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నారు. మేధావి, అత్యధిక విద్యార్హతలు కలిగినటువంటి మన స్థానిక వ్యక్తి అయినటువంటి ఎంఎస్సి, ఎంఈడి, ఎంఫిల్ చేసి మన దగ్గర మనలో ఒకడిగా, నందికొండలో ఒకడిగా మనతోటి సుపరిచితులైనటువంటి శ్రీనివాస్ గారు ప్రస్తుత పరిస్థితుల మీద, నందికొండలోని ప్రస్తుత పరిస్థితుల మీద, తర్వాత అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడటానికి మాట ముచ్చట కార్యక్రమంలో మనతో కూర్చుని ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. చెప్పండి సార్, ఎట్లా ఉంది నాగార్జున సాగర్ పరిస్థితి, ఏమిటి, ఏమనుకుంటున్నారు, ఎట్లాగా మీ వెర్షన్లో ఒక మేధావిగా, ఒక విద్యాధికుడుగా మీ అనాలిసిస్ ఎలా నడుస్తుందో చెప్పండి కొంచెం. నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ, ఈ కాలనీలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన గౌరవనీయులు పెద్దలు మరి నాగార్జున సాగర్ యొక్క ప్రధానకర్త అనేటువంటి జానారెడ్డి గారు, మరి వారు ఈ యొక్క సాగర్ యొక్క ప్రతి మూల కూడా సార్కి అన్ని విషయాలు తెలుసు. అలానే మరి వారు ఉన్నటువంటి టైంలో కూడా ఈ నాగార్జున సాగర్ అనేక రకాలుగా అభివృద్ధి చేశారు. ఈ నాగార్జున సాగర్ చిత్రపటాన్ని ప్రపంచ దేశాల్లో ఒకరిగా చలకుర్తి కాన్స్టిట్యున్సీ అంటేనే ఒక మంచి నియోజకవర్గంగా సార్ చేసి చూపించారు. దానిలో భాగంగానే మరి ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు, ఆగిపోయినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ మధ్యలో నేను నిన్నగా ఉన్న సార్ని కలవటం జరిగిన తర్వాత మరి ఇక్కడ ఆగిపోయినటువంటి మీకు ఆ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా మనకందరికీ తెలిసిన సంగతి. నేను దాదాపు జాబ్ రాకముందు నుంచి సార్తోనే ఉన్నాను, జాబ్ వచ్చిన తర్వాత కూడా సార్తోనే ఉన్నాం. ఒక కుటుంబ పరంగా అన్ని రకాలుగా కూడా మన ఎంపీ గారు గాని, ఎమ్మెల్యే గారు గాని, సార్ గాని మరి ఏ విషయమైనా కూడా నేను సార్తో మాట్లాడేటువంటి చనువు కూడా ఉన్నది. సార్ కూడా అన్ని రకాలుగా నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. వారి యొక్క ప్రోత్సాహమే నేను ఈ స్థితికి రావడానికి కారణం. మీరే కాదు, మీ కుటుంబం, మా కుటుంబం మొత్తం కూడా చెప్పాలి. మా కుటుంబం మొత్తం మేము సాగర్లో మరి నివసిస్తున్నాం అంటే మరి సార్ యొక్క ప్రోద్బలము, వారు ఎన్నంటి నాకు చూపించినటువంటి ఒక ఉత్సాహం నన్ను ముందుకి తీసుకెళ్ళినటువంటిది. ప్రతి విషయంలో మార్గనిర్దేశకులుగా ఉన్నారు. మరి సార్ యొక్క ఆధ్వర్యంలోనే మేము కూడా ముందుకు పోవడానికి ప్రయత్నిస్తున్నాం. వారు మాకు ఏ రకంగా చూసుకున్నా కూడా మాకు ఒక మార్గదర్శిగా నేను సార్ని కొలుస్తూ ఉంటాను. సరే, మన విషయానికి వస్తే ఇప్పుడు ఏంటి సార్, మరి మన నాగార్జున సాగర్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, మరికొన్ని జరగాలి. అవి ఏ రీతిలో ఉన్నాయన్నది మీ దృష్టిలో ఉన్నాయి చెప్పండి. ఎందుకంటే మీరు, నాకు తెలిసి ఇప్పుడు ఇందిరమ్మ గృహాలకి మీరు ఒక స్పెషల్ నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఏంటి సంగతి, ఆ ఇందిరమ్మ గృహాల సంగతి చెప్పండి. ఇందిరమ్మ ఇళ్ల గురించి వాళ్ళ సార్ని మొన్న నేను అడగటం జరిగింది. నాగార్జున సాగర్ లో సార్ మరి ఇందిరమ్మ ఇల్లు మరి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, రావట్లేదంటే సార్ ఏం చెప్పారంటే 400 స్క్వేర్ ఫీట్ నుంచి 600 స్క్వేర్ ఫీట్ వరకు జాగా ఉండి
ఖాళీ స్థలం ఉండి పట్ట అంటే పన్ను కడుతూ మన R&Bకి పన్ను కడుతూ రేషన్ కార్డు కనుక ఉండి ఆధార్ కార్డు ఉన్నట్లయితే అటువంటి వాళ్ళని మీరు చెప్పండి, దానికి మరి ఖచ్చితంగా మనము చేద్దామని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఈ లోకల్ లీడర్ జంగయ్య ద్వారా మనము ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసినాము. వాళ్ళు చేసాం, సమీకరిస్తున్నారు జంగయ్య గారు ఈ విషయాన్ని సమీకరిస్తూ. ఎందుకంటే తాత్కాలికంగా ఏమొచ్చిందంటే సార్ దగ్గర ఉన్నప్పుడు అందరూ వచ్చి ఇళ్ళ గురించి అడుగుతుంటే మేమే సార్ మన నాగార్జున సాగర్ లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, మరి వారికి ఇల్లు లేవు, మరి మీ ఆధ్వర్యంలో అప్పుడు 100 రూపాయలకి సంబంధించి సి టేబుల్ డి టేబుల్ దాదాపు ఒక 2-3 వేల గృహాలు ఇచ్చినారు సార్ అప్పుడు. మరి అవన్నీ కూడా కొంచెం శిథిలావస్థలో ఉన్నాయి, మరి వారు కొంచెం కట్టుకోవడానికి ఏమైనా ఫెసిలిటీ ఉంది ఏర్పాటు చేస్తాను, దాని మీద కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని మన నాగార్జున సాగర్ ఉన్నటువంటి బీదరికాన్ని వాళ్ళకి తప్పకుండా ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి అది 42 కోట్ల దగ్గరగా మనకి ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చేటువంటి స్కీమ్ ఒకటి మన దగ్గర ఎమ్మెల్యే గారు ఫౌండేషన్ తో వేశారు కదా, అది ఎంతవరకు వచ్చినట్లుగా మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు దానికి సంబంధించి ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షన్ రావడానికి కోసం టెండర్స్ పిలిచి ఉన్నారు. మరి తొందరలోనే పై అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే గారు దాని మీద చాలా సీరియస్ గా, ఎందుకంటే మన నాగార్జున సాగర్ ఇల్కానిలో దాదాపుగా ఒక వాటర్ ప్రాబ్లం వస్తూనే ఉంటది. ఆ వాటర్ ప్రాబ్లం రెక్టిఫై చేయడం కోసం ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక దీర్ఘకాలికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ నాగార్జున సాగర్ పైలాన్ ఇల్కాన్ ప్రజలు వాటర్ సమస్య లేకుండా ఉండేంత వరకు చాలా చక్కటి ప్రణాళిక తయారు చేసినారు. అది చాలా కాలం సుదీర్ఘకాలం ఉండటానికి ప్రయత్నాలు చేస్తూ దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి చర్చలు చేశారు. దానికి సంబంధించిన కార్యకలాపాలు యాక్షన్ ప్లాన్ జరుగుతారు. ఈ మధ్య కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని సీసీ రోడ్లు మనకి వేయడం జరిగింది, ఇంకొన్ని సీసీ రోడ్లు వేయడానికి ప్రణాళికలు రచిస్తూ ఉన్నారని చెప్పని అన్నారు. అది ఎంతవరకు ఏమన్నా మీకు ఏమన్నా ఐడియా ఉందా? ముఖ్యంగా పైలాన్ పిల్లర్ నుంచి బోర్డు క్వార్టర్స్ వరకు, బోర్డు గెస్ట్ హౌస్ వరకు ఒక 60 ఫీట్ రోడ్డు వేద్దామని చెప్పి ఆ రోజుల్లో నిర్ణయించినారు. ఇది మున్సిపాలిటీ 72 ఫీట్ మున్సిపాలిటీలో భాగంగా అది మున్సిపాలిటీకి ఉన్నట్టు రూల్స్ లో భాగంగా ఒక 72 ఫీట్ రోడ్డు వేయాలి అనేటువంటిది నిర్ణయించారు అంతకుముందు. అయితే దాన్ని మరి ఇక్కడ నాగార్జున సాగర్ లో దాదాపు డ్యామ్ కన్స్ట్రక్షన్ నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఈ రోడ్డు మీద నివసిస్తుండడం వల్ల దాదాపు ఒక 150 కుటుంబాలు వీధిన పడేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి ఆ రోజు పెద్దలు జానారెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆ దానిలో భాగంగానే మరి సారు ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా నష్టపోవద్దు, అందుకని దాని అంతకుముందు నాగార్జున సాగర్ డ్యాము కట్టేటప్పుడు ఏదైతే ఒక 40 ఫీట్ రోడ్డు కాలువ నుంచి కాలువ ఉన్నదో ఆ రోజు 20,000-30,000 జనాలు యథాతథంగా ఈ కాలువ నుంచి ఆ కాలువ వరకు ఎడ్జ్ వరకు ఆ పైన ఎటువంటి షెడ్లు అంటే ఏంది దాని షెడ్స్ అంటే వరండాలు ఉన్నా కూడా తీసేసేసి ఈ కాలువ టు ఆ కాలువ వరకు ఖచ్చితంగా వేసి నిధులు మంజూరు చేసినారు. పాతది టెండర్ క్యాన్సిల్ చేయడానికి కొంత టెక్నికల్ అబ్జెక్షన్స్ ఉండి కొంచెం లేట్ అవడం వల్ల అది కొంచెం డిలే అయింది. దాదాపుగా నేను మనం కలిసినప్పుడు సార్ ఒక 15 రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తిగా అవుతుంది, మీరేం ఇబ్బంది పడదని చెప్పి మనకి హామీ ఇచ్చినారు. అది ఖచ్చితంగా ఈ వచ్చే నెలలో స్టార్ట్ అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు మన నందికొండ పురపాలకంలో మనకి ఇప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళ టెర్మ్ అయిపోయి మన కౌన్సిలర్స్ టెర్మ్ అయిపోయి ఆ యొక్క ఇది మన ప్రభుత్వ అధికారుల ఆధీనంలోకి వచ్చింది కదా, ఇప్పుడు ఎలా నడుస్తుంది అంటారు మనకి ఇప్పుడు పాలక సంఘం? పురపాలక సంఘం ప్రస్తుతానికి ఇప్పుడు కొంచెం డైలమా ఉన్న పరిస్థితి ఉంది సార్. అది ఎందుకంటే ఫండ్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ ఫండ్స్ లేకపోవడం వల్ల కొంత అంతమంది పాత ఫండ్స్ నుంచి ఏదో ఇచ్చి కొన్ని రోడ్లు వేసినట్టు కూడా మనకి కనపడుతున్న సమాచారం ఉంది. అది కూడా సారు దాన్ని సీరియస్ తీసుకొని ఈ పైలాన్లో ఆగిపోయినటువంటి రోడ్లు కూడా పిలిపించి మన మున్సిపల్ వాళ్ళని పిలిపించి చేసినారు. ఉన్నటువంటి ఫండ్స్ తో ఖచ్చితంగా కంప్లీట్ చేసినారు. ఇంకా ఫండ్స్ ఏర్పాటు చేసి అందరికీ కూడా ఎక్కడైనా సరే రోడ్లు ఆగిపోయి ఉంటే అవన్నీ కూడా వేసేటువంటి ఏర్పాటు ప్రణాళికలు ఎంపీ ఫండ్ గానీ ఎమ్మెల్యే ఫండ్ గానీ లేదా ప్రత్యేకమైన నిధులన్నా కేటాయించి చేయడానికి ఈ ప్రణాళికలు రచయిస్తున్నారు సార్.
మరి ఈ మధ్య కాలంలో నాగార్జున సాగర్లో కనీసం ఒక 7-8 సార్లు అగ్ని ప్రమాదాలు ఆ డ్యామ్ కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో జరిగాయి. ఇవి ఆపడానికి ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుంటున్నట్టారా? ఇది యాక్చువల్ గా సార్ ఇప్పుడు ఎన్ఎంఆర్ వాళ్ళు దాదాపు అందరూ రిటైర్డ్ అయిపోయినారు. ఇది మున్సిపాలిటీకి పోయినాక రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ కూడా షిఫ్ట్ చేయడం వల్ల ఈ డ్యామ్ యొక్క మెయింటెనెన్స్ అంతకుముందు కొంచెం గడ్డి పెరగంగానే వీళ్ళందరూ కలిసి చక్కగా మొత్తం నీట్ క్లీనింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ స్టాఫ్ అందరు పోయి 2-3 ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. అది సార్ దృష్టికి వచ్చింది. సార్ ఎస్సీ గారితో సిఈ గారితో మాట్లాడారు. దానికి సంబంధించి కూడా ప్రణాళికలు ఏర్పాటు చేసి ఇక ముందు అటువంటి కార్యక్రమాలు అటువంటి సంఘటనలు జరగకుండా దాన్ని చేయడానికి సార్ చాలా సీరియస్ గా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అందులో ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, మన లోకల్ లీడర్ లింగారెడ్డి గారు ఉన్నారు. సార్ కూడా కూర్చోబెట్టి వాళ్ళ మీద సుదీర్ఘంగా 2-3 గంటలు చర్చ చేసి దీని గురించి చాలా సీరియస్ గా మాట్లాడి ఇటువంటి పునరావృతం కాకుండా చేయాలని చెప్పి సూచించడం జరిగింది సార్. అయితే ఇంతకుముందు మనం కొన్ని ఇక్కడికి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా మనకి కొన్ని అభివృద్ధి పథకాలు ఇక్కడ చేయాలని చెప్పి చూశారు. అందులో కొన్ని వాళ్ళు ఏంటంటే క్యాన్సిల్ చేయటం కూడా జరిగింది, రద్దు చేశారు. ఇది మనకి అత్యంత ప్రాముఖ్యమైనది యువత అభివృద్ధి పదంలోకి రావడానికి కానీ ఇంకా వేరే విధంగా మన పెద్దలైనా సరే వెళ్ళటానికి డిజిటల్ లైబ్రరీ అనేది మనకి చాలా ఆవశ్యకతతో కూడినదండి. మన సమాజంలో ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. అది ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే? ఖచ్చితంగా సార్. అది మన సారు ఎలక్షన్స్ కి పోయేటప్పుడు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఖచ్చితంగా నేను చాలా సార్లు సార్లు కలిసినప్పుడు సార్ రైట్ బ్యాంక్ లో లైబ్రరీ ఉంది, హిల్ కాలనీలో లైబ్రరీ ఉంది, పైలాన్ ఒక లేబర్ కాలనీ కింద చూసేసా పైలాన్ లో లైబ్రరీ లేకుండా ఉండడం వల్ల పిల్లలు సాయంత్రం పూట కనీసం ఏం జరుగుతుందని విషయాలు తెలుసుకోకుండా దేశం యొక్క సామాజిక ఆర్థిక రాజకీయాలు తెలుసుకోకుండా వాళ్ళు తిరుగుతున్నారు సార్. అదొకటి. ఇంకొకటి రిటైర్ అయినటువంటి వ్యక్తులు సాయంత్రం పూట కూర్చొని ఎక్కడో 1 గంట సేపు కాలక్షేపం చేయడానికి కూడా ప్లేస్ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఈ సందర్భంగా మనం ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి పిల్లలకి ఇటు వృద్ధులకి అందరూ కూడా ఖచ్చితంగా పనికొస్తుందని చెప్పి నేను ఎంపీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎంపీ గారు వారి ఫండ్స్ నుంచి ఖచ్చితంగా ఈ క్లబ్ దగ్గర కృష్ణా స్పోర్ట్స్ క్లబ్ పక్కన ఉన్నటువంటి దాన్ని ఖచ్చితంగా లైబ్రరీ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తాం. కొత్తది కన్స్ట్రక్షన్ చేయటమా లేకపోతే దాన్ని రెనోవేషన్ చేసి దానికి సంబంధించిన ఫర్నిచర్ గురించి కూడా సార్ చెప్పారు. ఇప్పుడు సిఈస్ ఆఫీస్ లో దానికి సంబంధించినటువంటి అల్మారాలు గిర్మాలు చాలా ఉన్నాయి. అవి దాన్ని సిఈ గారికి రాసి అవి కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ ఖచ్చితంగా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి యువతకి కొన్ని అంశాల మీద మనం ప్రాధాన్యత కలిగిద్దాం. అలానే ఒక టీవీ ఏర్పాటు చేసి ఒక నిపుణులను తీసుకొచ్చి సబ్జెక్టు మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసి ఈ నాగార్జున సాగర్ అనేటువంటి యువతను ఒక అభివృద్ధి పదం తీసుకొద్దామని చెప్పి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు నాకు చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది సార్. శ్రీనివాస్ గారు, మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని నందికొండ వార్తా స్రవంతికి కేటాయించి సమాజం ఎటువైపు పయనిస్తుందో అన్న దాని మీద మీరు కొన్ని మంచి సూచనలు, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీకు కృతజ్ఞతలు సార్. నమస్కారం అండి. మరి మీరు మమ్మల్ని ఈ ఎన్విఎస్ స్టూడియో పిలిచి మా యొక్క సలహాలు తీసుకున్నందుకు, మరి మీరు ఈ యొక్క స్టూడియో ద్వారా మరి కొన్ని నాగార్జున సాగర్ విషయాలని అందరికీ కూడా తెలియజేస్తున్నందుకు, ఇక అంతా అంటే మన రాష్ట్రంలోనే కాదు మన నాగార్జున సాగర్లో కాదు దేశ విదేశాలకి మీ యొక్క న్యూస్ వెళ్ళి మరి అందరూ కూడా నాగార్జున సాగర్ ఏం జరుగుతున్న విషయాన్ని తెలిపిస్తున్నందుకు మరి మేము నాగార్జున సాగర్ ప్రజల తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఇది చాలా చక్కగా ముందుకు పోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. నన్ను పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ 2 విషయాలు 3 విషయాలు, ఇంకొకటి ఏంటంటే స్వతంత్ర అక్క, ఆమె కొంత సారు వెళ్ళిపోయిన తర్వాత ఆమె కూడా కొంత అనారోగ్యంగా ఉంది. ఆమెను కూడా కొంత చూసుకునే అంటే ఈ ఈ అట్మాస్ఫియర్ కల్పిస్తే ఆమెకు కూడా కొంత సంతోషం ఉంటుందన్న ఉద్దేశంతో మిత్రులం అందరం కలిసి కొంత టైం తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాము. చివరి దాకా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఈ కార్యక్రమాన్ని ఇక పద్ధతి ప్రకారం నడపడానికి పాండు ఒకసారి మాట్లాడతాడు. మనం అందరం చేసే తప్పే సుదర్శన్ సార్ చేసిండు. సుదర్శన్ సార్ విషయంలో మనం కూడా చేసినాం. మనుషులు బతుకున్నప్పుడు వాళ్ళకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఇష్టాలు ఉంటాయి. వాటిని వాళ్ళన్నా పూర్తి చేసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళన్నా పూర్తి చేయాలి. అట్లా సుదర్శన్ సార్కు ఒక కమ్మటి కళ ఉండే. తాను గీసిన బొమ్మలు
ఒక మంచి ప్రదర్శన హైదరాబాద్లో పెట్టుకోవాలనేది ఆయన కోరిక. ఆయన 2014లో ఎన్నికలప్పుడు నేను ఒక జైలు సెట్, అంటే నేరస్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు అనే దాని మీద జైలు సెట్ వేయాలని మిర్యాలగూడెం పిలిచినాం. అప్పుడు మా దగ్గర ఉన్నాడు. అప్పుడు ఆయన ఇవన్నీ వ్యక్తం చేసిండు. అప్పుడు మా ఇల్లు ఆయన బాగా నచ్చి ఇక్కడే ఉండిపోతా అన్నాడు. కానీ మళ్ళీ ఆయనకు సాగరు, మిత్రులు, ఇక్కడ వాతావరణం, మళ్ళీ ఒంటరి అయిపోతా అనుకున్నాడు. అప్పుడు నేను అడిగిన, మరి మేము ఉన్నాం కదా సార్, మేము చేస్తామని చెప్పి చిన్న ప్రయత్నం చేసినాము. కానీ ఆయనకు అది నచ్చలే. ఆయనకు కొంతమంది వ్యక్తుల మీద, కొన్ని సంస్థల మీద చాలా అపారమైన ప్రేమ ఉంది. వాళ్ళు ఊరుకోవాలి, వాళ్ళు చేయాలి. అంటే శ్రీ మహాప్రస్థానానికి చలం ముందు మాట రాసినట్టుగా తన బొమ్మలకు వాళ్ళు చేయి పడాలనేది ఆయన కోరిక. అది జరగలేదు. ఆయన వెళ్ళిపోయిండు. ఆయన బొమ్మలు మిగిలిపోయినాయి. ఆ బొమ్మలు కూడా మన షేర్ సార్ కూతురు అమెరికాలో వచ్చిన ప్రోగ్రాం ఏదో ఏర్పాటు చేస్తే కళాకారులను కానీ బొమ్మలు కానీ పంపేయమంటే సారీ పంపించడం, అయ్యే మిగిలిపోయినాయి. మిగతా ఇంట్లో ఉన్నాయి కూడా ఖరాబ్ అయిపోయినాయి. దాని విలువ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. తెలియని మనుషుల మధ్యన అట్లాంటి బొమ్మలు ఉండటం కూడా సరైనది కాదనిపించింది. సరే, ఈ కార్యక్రమం అనుకున్నప్పుడు, సంవత్సరం క్రితమే అనుకున్నప్పుడు, మనం చేయగలిగింది చేస్తామనే దానికంటే కూడా సాగర్లో ఉన్న మిత్రులు చాలా వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. ఈ కార్యక్రమంలో ఈ 4 రోజులుగా ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా ఎంతో సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం నడిపినారు. వాళ్ళ భరోసా చూసిన తర్వాత ఇదంతా చేయొచ్చు అనిపించింది, చేయగలిగినాం. ఇప్పుడు ఈ సభా వేదికను అధ్యక్షత వహించవలసిందిగా నరసింహను ఆహ్వానిస్తూ, మనకు ముఖ్య అతిథిగా, అంటే సార్ జీవితంలో బొమ్మలు, సినిమాలు 2 కలగలిసి ఉన్నాయి. ఆ సినిమాలకు సంబంధించి మంచి విషయాలు మాట్లాడటానికి ఖమ్మం నుంచి మిత్రులు ప్రసేన్ అన్న వచ్చిండ్రు. ప్రసేన్ అన్నను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ, అన్న పున్నా కృష్ణమూర్తి గారు రండి. జోహార్ సుదర్శన్ సార్, జోహార్ సుదర్శన్ సార్. ప్రజా కళలు, ప్రజా సంస్కృతి, అట్లాగే ఇదే రోజు ఒక గొప్ప రచయిత్రి ఏదైతే సుదర్శన్ సార్ కానీ మనం కానీ ఈ సమాజం ఎట్లా ఉండాలో ఆ సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళల్లో ఉండి ప్రాణాలు పోగొట్టుకున్న మనందరికీ తెలిసిన ఆత్మీయురాలు మెడ్కో కూడా మనం ఈ సభను వేదిక నుంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. అందరు రండి. కిరణ్, స్వప్న, ఈ మధ్య కాలంలోనే మనం ఇక్కడ జాషువా గారిని కూడా కోల్పోయినాం. జాషువా గారు, కొండపల్లి శేషగిరిరావు గారు గొప్ప వ్యక్తులు. వాళ్ళు ఇక్కడ ఈ నేల మీద సుదర్శన్ సార్ తోటి కలిసి పనిచేశారు. వారికి కూడా ఆర్వి ప్రసాదరావు గారు సార్, వారైతే ఈ మధ్యనే రచయిత. ఇదే కాకుండా ఆయన గాయకుడు కూడా. ఆయన మనకు మిర్యాలగూడలో చాలాసార్లు చిన్నప్పుడు శ్రీరామనవమి జరిగినప్పుడు హైదరాబాద్ నుంచి కేవీకే మోహన్ రాజు ఇటువంటి ట్రూపులు పిలిచేవారు. ఆ ట్రూపులో సుదర్శన్ గారు, కనకాచారి వాళ్ళు పాటలు పాడుతుండేవారు. చాలా మంచి గాయకుడు ఆయన. ఆయనకి ఇష్టమైన ఒక పాటని మన మిత్రుడు, ఈ కార్యక్రమం అయిన తర్వాత మిత్రుడు తిరుమల్ రిటైర్డ్ డిపిఓ, రిటైర్డ్ డిఎఫ్ఓ, ఆయన సుదర్శన్ సారు సార్ అభిమాని. ఆయన మంచి గాయకుడు. ఆయన ఇప్పుడు ఆ పాట వినిపిస్తాడు. ఆ పాటతో స్టార్ట్ చేద్దాం కార్యక్రమం.
అయితే ఇది పాత సినిమా 1977లో నేను 7వ తరగతి చదివేటప్పుడు అది రిలీజ్ అయిన సినిమా. స్నేహం అనే సినిమాలో ఒక కుంటివాడు, ఒక గుడ్డివాడు, ఇద్దరు మిత్రులు, వాళ్ళు యాచకులు అనమాట, భిక్షాటన చేసుకుంటూ బతుకుంటూ పాటలు పాడే ఒక సందర్భం స్నేహం గురించి. నీ ఉంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ పాటలోనే మాటలు నావే, నా బాటలోనే అడుగులు నీవే, నీ ఉంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోనే అడుగులు నావే, నా పాటలోనే మాటలు నీవే, నీవుంటే వేరే కనులెందుకు. నా ముంగిట నీ ఉంటే తొలి పొద్దు, నువ్వు చెంతగా లేకుంటే చీకటి, నా ముంగిట నువ్వు ఉంటే తొలి పొద్దు, నువ్వు చెంతగా లేకుంటే చీకటి, నీ చేయి తాకితే తీయని వెన్నెల, చేయి తాకితే తీయని వెన్నెల, అలికిడి వింటేనే తొలకరి జల్లు, నీవుంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోనే అడుగులు నావే, నా పాటలోనే మాటలు నీవే, నీవుంటే వేరే కనులెందుకు. నిన్న రాత్రి ఓ కల వచ్చింది, ఆ కలలో ఒక దేవత దిగి వచ్చింది. నిన్న రాత్రి ఓ కల వచ్చింది, ఆ కలలో ఒక దేవత దిగి వచ్చింది. చందమామ కావాలా, ఇంద్రధనువు కావాలా, అమ్మ నవ్వు చూడాలా, అక్క ఎదురు రావాలా. చందమామ కావాలా, ఇంద్రధనువు కావాలా, అమ్మ నవ్వు చూడాలా, అక్క ఎదురు రావాలా అంటూ అడిగింది దేవత అడిగింది. అప్పుడు నేనేమన్నానో తెలుసా? నీవుంటే వేరే కనులెందుకని, నీకంటే వేరే బ్రతుకెందుకని. లాలా 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 నిజమనేస్తమన్నది జన్మ జన్మ కది గట్టి పడతది. అయితే సుదర్శన్ తోటి చాలా టీలు బాగా తాగేది. రాత్రిపూట ఆ కలర్స్ అందియటంలో నా పాత్ర నేను వహించేది. అదొక అద్భుతమైన అనుభవం. ఒక కాతోజు, ఒక సుదర్శన్, ఒక అంజయ్య, ఒక శేషు, ఈ గొప్ప గొప్ప వాళ్ళందరూ నేను చేసిన స్నేహితానికి నాకు నేనే ఏదో గొప్పగా ఫీల్ అవుతుంటా. వాస్తవంగా పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పెద్దవారు చాలా దూరం నుంచి ఎండలో పడి వచ్చారు. ఈ కార్యక్రమం నిజానికి ఇక్కడ పెట్టాలనుకోవడం ఉద్దేశం కూడా సరే, దీన్ని ఒక గ్యాలరీగా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పెట్టాము. స్వతంత్ర అక్క వీళ్ళు కూడా ఇప్పుడు మిర్యాలగూడలో ఉంటున్నారు. కానీ ఈ ప్రాంతాన్ని మళ్ళొక్కసారి ఈ విధంగా కలకల్లాడుతూ ఉంచడం కోసమే దూరభారమైనా సరే మిమ్మల్ని సారు మిత్రులందరూ కూడా ఈ పెద్దవాళ్ళు అయిపోయారు.
మిర్యాలగూడ రవీంద్ర భారతిలో సుదర్శన్ సార్ది ఒక వేదిక లాగా పేరు ఇప్పుడు తీర్మానం లాగా చేస్తే ఓకే ఓకే చాలా సముచితంగా ఉంటుంది సార్. అవునవును కరెక్ట్గా ఉంటుంది. అదే ఒక ఫోటో కూడా సార్ అక్కడ చేద్దాం. అది ఆ ప్రయత్నం కూడా చేద్దాం దానికి సహకరిద్దాం సార్. నాగార్జున సాగర్ నుంచి సుదర్శన్ గారిని ఈ మామిడారి కృష్ణ నిర్వహిస్తున్న కల్చరల్ డిపార్ట్మెంట్లో కూడా ఈయనకు సంబంధించి ఏదన్నా ఒకటి చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈయన ఎగ్జిబిషన్ కోసం చాలా పెయింటింగ్స్ వేశారు. ఎగ్జిబిషన్ చేద్దాము, రవీంద్ర భారతిలో చేద్దాము అని అనుకొని అందరం ఒక మాట అనుకున్నాము. కానీ సారు తొందరగా కొన్ని కంప్లీట్ చేశారు. ఈ లోపల అనారోగ్యంగా ఉండటం, ఇక్కడి నుంచి మిర్యాలగూడ వెళ్ళటం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పరిణామాలు జరిగాయి. తర్వాత కేవీ గారు 2 మాటలు మాట్లాడతారు. ఇటు చూడండి. అధ్యక్షులు, మిత్రులు నరసింహ గారికి, వేదిక మీద ఉన్నటువంటి రచయితలు, సాహితీవేత్తలు, చిత్రకారులు, మన సుదర్శన్ సార్ అభిమానులు, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక నివాసులు, వివిధ రంగాలకు చెందినటువంటి పెద్దలు అందరికీ వినమ్రంగా నమస్కరిస్తూ, వారి గుణగణాల గురించి వాటి గురించి నేను ప్రస్తావించబోను. ఈ యొక్క దాసి సుదర్శన్ స్మారక చిత్రకళా నిలయాన్ని, ఆ చిరునామాను శాశ్వతం చేయటానికి ఇందాక తిరుమల గారు పాట పాడారు కదా, అది నిజం చేశారు. అందుకు మేమంతా గర్విస్తున్నాం. మనిషి బ్రతికుండగా స్నేహం చేయటం వేరు, మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్నేహాన్ని గుర్తుపెట్టుకొని అందుకు తగిన విధంగా స్పందించటం వేరు. ఇది మీరు ప్రారంభిస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఇది సజీవంగా ఉండాలంటే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయండి. అటుపక్క నాగార్జున సాగరు, ఇటుపక్క బుద్ధవనం, అటుపక్క నాగార్జునకొండ, మధ్యలో సుదర్శన్ చిత్రకళా నిలయం. ఇది అజరామరంగా ఉండాలి, సజీవంగా ఉండాలి, జీవన సర్వంతిలాగా ఉండాలంటే నిరంతరంగా కార్యక్రమాలు ఉండాలి. దీనికి ఆర్థికం కూడా చాలా అవసరం. అందుకని మీరు ఒక సంవత్సరం క్యాలెండర్ను రూపొందించండి, ఒక ట్రస్ట్గా ఏర్పడండి. ట్రస్ట్ ద్వారా లోకల్గా ఉన్నటువంటి సభ్యులు కూడా, ఈయన అభిమానులు కానీ, ఈ కళల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళతో కానీ ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయండి. చేసి ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని పెట్టండి. అప్పుడు దీనికి సార్థకత లభిస్తుంది. ప్రారంభించాము, అయిపోయింది, వెళ్ళిపోయాము అనేది కాదు. మన లక్ష్యం, మన ఆశయం, మీరందరికీ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఇది శాశ్వతంగా నాగార్జున సాగర్ ఎంతకాలం ఉంటుందో ఈ చిత్రకళా నిలయం కూడా అంతేకాలం కొనసాగాలని. దాసి సుదర్శన్ గారు సాగర్కు ఆయనకున్నటువంటి అనుబంధం చాలా గొప్పది. అదే హైదరాబాదులో ఉంటే ఆయన జీవితం వేరుగా ఉండేదని నాకున్నటువంటి అభిప్రాయం. ఆయన ఉన్నత శిఖరాలకు ఇంకా వెళ్ళేవాడు. మా ప్రెసిడెంట్ కూడా అంతే. బీబీసీగా రిపోర్టర్ అంటే నేను ఖమ్మం నుంచి చేస్తా తప్ప బీబీసీకి వెళ్ళను, లండన్ వెళ్ళను అంటాడు. అట్లనే సుదర్శన్ గారు కూడా చిత్రకళ విషయంలోకి వచ్చినప్పుడు నేను సాగర్లో ఉండి చేస్తా తప్ప నేను హైదరాబాద్ రాను అంటాడు. ఒక జాతీయ అవార్డు గ్రహీత, ఒక దాసి చిత్రానికి జాతీయ స్థాయిలో అవార్డు పొందినటువంటి దాసి సుదర్శన్ని మట్టి మనుషులంతా తమ చేతులతో లేవనెత్తారు. అందుకు మరింత గర్వపడుతున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల స్థానికులు కూడా తమ వంతు సహకారాన్ని అందించినట్లయితే ఆశయం నెరవేరుతుంది, ఆలోచన ఫలిస్తుంది, అది పుష్పిస్తుంది. ఒక విత్తనం నాటారు నరసింహ మీరు ఇక్కడికి వచ్చి, అది వటవృక్షం అవుతుందా? అందరం కలిసి ఒక విత్తనాన్ని నాటారు. ఆ విత్తనం వటవృక్షంగా పువ్వులు, కాయలు, పళ్ళు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మైక్ తీసుకో. నిజానికి కొంతమంది పెద్దవాళ్ళ పేర్లు మాకు తెలియదు. నేను చెప్తాను. సుదర్శన్ సార్ యొక్క
సంవత్సరికం జరపటం అనేది, ఇక్కడ జరపటం అనేది చాలా గొప్ప ఆలోచన. దానికి మరి మిత్రులు మా ప్రభాకర్ గారు, అలాగనే నరసింహ గారు ఆలోచన విధానం బాగుందని నేను ఆశపడుతున్నాను. నేను, సుదర్శన్ సార్, వెంకటరెడ్డి గారు ముగ్గురు క్రాఫ్ట్, డ్రాయింగ్, డ్రిల్లు. నేను 83లో ఇక్కడికి వచ్చాను. అప్పటికే అన్నోళ్ళు 3 ఏళ్ళు సీనియర్స్ నాకు. అయితే ఆయన ఎక్కడైనా పని ఒప్పుకుంటే మేము ముగ్గురు వెళ్ళేవాళ్ళం. ఆయన బోర్డు రాయాలా, ఆ ఇంటికి అది రాయాలంటే వెళ్ళి కూర్చునేవాళ్ళం, ఆయనకు అందిస్తూ ఉండేవాళ్ళం. ఇదే పని మాకు. ఇళ్లలో భార్యలు లేరు, ఎవరు లేరు. ఇది ఒకటే కాదు, మరి ఆ స్థాయి నుంచి ఆయన మరి దాసి అవార్డు, జాతీయ అవార్డుకి వెళ్ళాడంటే అగాధమౌ జలనిధిలోన ఆణ్యముత్యమున్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే ఏది తనంత తానే నీ దరికి. మర్చిపోయాం మేము రాత్రులు, చాలా రాత్రులు. మరి ఆయన అమ్మడి తిరుగుతూ ఆయన చేస్తుంటే మేము సంతోషపడుతూ మా జీవితాలు అలా గడిచిపోయింది. మా ఫ్రెండ్షిప్ అలాగనే ఉన్నది. అలాగనే మరి ముఖ్యంగా ఆయనకి దాసి అవార్డు వచ్చినప్పుడు ఊరూరా వెళ్ళాం. ఎక్కడ జరిగితే నల్గొండ పోయాం, మిర్యాలగూడ పోయాం, సూర్యాపేట పోయాం, కోదాడ పోయాం. ఎక్కడ పట్టినా ఆయనతో తిరిగిన వాళ్ళమే. ఆయన యొక్క గొప్పతనాన్ని మేము కళ్ళారా చూసాం. ఒక అవార్డు మా స్నేహితుడికి వచ్చిందంటే మాకు వచ్చినట్టు మేము ఫీల్ అయ్యాం. మరి ఇదంతా కూడా మా జూనియర్ కాలేజీకి ఒక గొప్ప వెలుగ్గా, ఒక మంచి పేరు తెచ్చిన వ్యక్తిగా ఆయన్ని అక్కడ పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా మేము మర్చిపోము. ఎందువల్లంటే ఎక్కడ చేశాడు సుదర్శన్ అంటే సాగర్లో జూనియర్ కాలేజ్. మరి ఈ బొమ్మ కూడా వేసింది నరసింహ గారు అనుకుంటా బహుశా. అది ఎందుకంటే నాకు ఎవరన్నా ఇది వేసింది అన్నప్పుడు అయ్యా నా శిష్యుడు నరసింహ వేసాడు ఈ ఫోటో, చాలా బాగుందన్నని నేను కూడా చెప్పాను. మరి ఎంతటి కూడా ఆ ఓపిక, సహనం మన తల్లికి ఉంది, సిస్టర్ గారికి, స్వతంత్ర గారికి. మరి ఇప్పుడు పోయినా ఎన్ని కాపీలు వస్తాయో, ఎన్ని టిఫిన్లు వస్తుంటాయో, మరి ఏం చేస్తుందో, ఏమో ఉందో లేదో తెలియదు, కానీ అందరిని తృప్తిపరిచేది. మేధావులందరూ వచ్చారు ఆయన దగ్గరికి, ఎక్కడెక్కడ కవులందరూ వచ్చారు, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి. మరి ఈరోజు ఎవరు మరి చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చాడో తెలియదు, కానీ ఆయన చనిపోయినాక వచ్చిన వాళ్ళు తక్కువ మంది అనుకుంటున్నాను నేను. బహుశా ఆయన దగ్గర చాలా మంది మరి ఆయన ఇంట్లో వచ్చి తిని ఆయనతో సహా సావాసం చేసిన వాళ్ళే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మొన్నొక మేమంతా గ్రంథాలయంలో ఒక మీటింగ్ పెట్టుకొని ఆయన బొమ్మని స్తూపాన్ని వేయాలని సత్యనారాయణ మనవాడు కవిరాజు గారు ఒక బొమ్మని వేయాలని ఆలోచన చేశారు, కానీ మరి దాని గురించి మళ్ళీ ఎవరు కూడా వెనక్కి వెళ్ళారు. ప్రతిదీ ఆలోచన చేయటం కాదు, కానీ దాన్ని చివరిగా చేయటం అనేది చాలా ముఖ్యంగా భావిస్తూ, మరి ఎక్కువ టైం లేదు, అన్నని ఎప్పుడు కూడా మా హృదయంలో పెట్టుకుంటాం. మరి ఆయన ఎన్నడూ మేము మర్చిపోం. మరి మా ముగ్గురం కూడా, ఇద్దరు నాకు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, వెంకటరెడ్డి సారు, సుదర్శన్ సారు ఇద్దరు లేరు, నేను ఒక్కడనే మిగిలాను. మొన్నటి దినాన మిర్యాలు కూడా పోయినప్పుడు మరి ప్రభాకర్ గారు మీ అందరు కూడా కలిసి మరి ఎన్నో మాట్లాడుకున్నాం. మరి ఆయన్ని దేవుడు తన సన్నిధికి తీసుకొని వెళ్ళాడని నేను ఆశపడుతూ, మరి ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. స్వతంత్ర గారిని ఎప్పుడు కూడా మేము మర్చిపోమని కూడా చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సడన్గా నేను అక్కడ మాట్లాడుతుంటే అన్న పిలిచాను. సుదర్శన్ సార్ని దాదాపు ఒక 20 సంవత్సరాలుగా దగ్గర నుంచి చూస్తున్న, కుటుంబం నుంచి. నోముల సత్యనారాయణ గారి కుటుంబంతో నాకున్న బంధుత్వం దృష్ట్యా నోముల సత్యనారాయణ గారు, సుదర్శన్ గారు దాదాపు ట్విన్స్ లాగా తిరిగేవాళ్ళు, సంచరించాను. ఒక వారం ఆయన అక్కడికి వస్తే, సుదర్శన్ సార్ నల్గొండకు వస్తే నోముల వారి ఇంట్లోనే ఉండేది. ఒక వారం ఈయన మిస్ అయితే మళ్ళీ ఆయన బస్ ఎక్కి సాగర్కి వచ్చేవాడు. వాళ్ళిద్దరి మధ్యలో నేను ఈయననో డ్రాప్ చేస్తూ మోటార్ సైకిల్ మీద నేను తిరిగేవాడిని. సో సుదర్శన్ సారు చాలా పెద్దవాడు, అంటే వయసులో, నేను చెప్పేది వయసులో చాలా పెద్దవాడైనా నాకు ఒక స్నేహితులాగా ఉండేవాడు.
చాలా ఒక చిన్న పిల్లగాని మనస్తత్వం అనేది నా అభిప్రాయం అనేది. ఏ కల్మషం లేనటువంటి మనిషి. ఇంకొకటి ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకునేది ఏంటంటే, నా ఫస్ట్ పుస్తకము యాది అని ఒక దీర్ఘ కవితను వేసింది. దానికి ముఖ చిత్రాన్ని వేసింది సుదర్శన్ సార్. ఇదే ఇంట్లో నేను రేపు అని సాగదీసేవాడు సార్. చాలా బద్ధకస్తుడు కూడా ఈ విషయంలో. నాకేమో అప్పుడు మొదటి పుస్తకం కాబట్టి ఆతురత, తొందరగా ఇస్తే పుస్తకం వేసుకోవాలి. ఒకసారి వచ్చి ఇక్కడ ఉన్నా, ఒక 2 రోజులు ఇక్కడే ఉన్నా. నా ముందల్నే ఆయన ఒక బొమ్మ వేసిండు. యథాతథంగా నేను నా పుస్తకానికి అది చేసుకున్నా. అది నాకు గొప్ప జ్ఞాపకం. తర్వాత సుదర్శన్ సార్ తోటి ఎన్ని గంటలు చెప్పుకున్నా ఆయనతోటి ఆ మధురానుభూతులు తీరనివి. నేను ఎక్కువగా ఆయనతోటి గడిపినప్పుడు, వాళ్ళు ఇద్దరితోటి, నోముల సత్యనారాయణ సార్ తోటి, సుదర్శన్ సార్ తోటి గడిపినప్పుడు వాళ్ళిద్దరి సంభాషణని వింటూ ఎంజాయ్ చేసేవాడిని. ఆ చలోక్తులు ఇక చిన్నగా పేలవు. సాయంత్రాలు అయితే ఇక అవి పరాకాష్ఠకు చేరుతుంటాయి. ఒక గొప్ప ఆత్మీయుడు, మాకు గొప్ప అనుబంధం కూడా ఉంది. ఆయన పుస్తకావిష్కరణ ఒకటి హైదరాబాద్లో కుంచెలు కళలు, ఆ పుస్తకం సందర్భంలో కూడా హైదరాబాద్లో పోయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఆ రోజు. తర్వాత ఇక్కడ చిత్రకళ ప్రదర్శన ఒకటి హైదరాబాద్లో పెట్టాలని చాలా రోజులుగా ప్రయత్నం చేశాను, కాకపోతే అది కుదరలేదు. సో ఈ మిత్రులు ఈ ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఆయన పాట పాడేది తెలిసి నాకు, బొమ్మలు వేసేది, రాసేది. సో వింటే ఒక జీవితకాలపు జ్ఞాపకంగా ఉంటుందని వచ్చాను. సో దయచేసి మీరు ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో మాట్లాడేటప్పుడు మా జనరేషన్ వింటుందని స్పృహతో కొన్ని చెప్పండి. నేను ఫోటోగ్రాఫర్గా నాకు గ్యాలరీ ఉంది హైదరాబాద్లో. ఒక గ్యాలరీ ఇట్లాంటి ఒకటి సుదర్శన్ అన్న పేరు మీద నిర్మాణం అవుతున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. స్థానికంగా ఇట్లాంటి గ్యాలరీలు ఉండాలి. హైదరాబాద్ కేంద్రంగా కాకుండా ఇట్లాంటి వివిధ మారుమూల ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటి నాలుగు దిక్కులా ఉండాలి. కాబట్టి మిత్రులంతా కలిసి, నాకు కొంచెం అనుభవం కూడా ఉంది కాబట్టి గ్యాలరీ నిర్వహణలో, నా నుంచి ఎటువంటి పనినైనా కానీ వాళ్ళు ఆర్డర్ చేసి తీసుకోవాల్సిందిగా, వాళ్ళు ప్రతి సమావేశానికి నేను హైదరాబాద్ వస్తానని, నా వంతుగా నేను ఏం చేయదలుచుకున్నా మీరు నాకు ఆదేశించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఈరోజు దివంగత దాసి సుదర్శన్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి మా యొక్క నాగార్జున సాగర్ తరఫున వీరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే యాక్చువల్గా మేము నాగార్జున సాగర్లో ఉండి ఈ కార్యక్రమం మేము చేయాల్సిన కార్యక్రమం, మరి సారు మిర్యాలగూడ వారితో ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా ఒక గత 10 సంవత్సరాల నుంచి మిర్యాలగూడ ఉండటం వల్ల మరి వారి యొక్క మంచి చెడ్డలన్నీ కూడా వారు చూసుకొని అక్కడ వారికి ఉన్నటువంటి కార్యక్రమాల్లో వాళ్ళందరూ పాల్గొని వారిని అక్కడే కార్యక్రమాలు చేసి ఏర్పాటు చేసే సందర్భంలో మరి మీరందరూ చేసినందుకు ఎంతో చాలా మేము సంతోషిస్తున్నాం. సరే, సమయం చాలా అవుతుంది. దాసి సుదర్శన్ గారి నుంచి వారికి నేను స్టూడెంట్ లాంటిది, నేను ఒక స్టూడెంట్ ఆయనకి. ఎందుకంటే మరి నేను ఒక డ్రాయింగ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత వారికి సంబంధించినటువంటి రీఎంబర్స్మెంట్స్ ఏమన్నా కూడా నానా అని చెప్పి ఫోన్ చేస్తే నేను పోయి సంతకం పెట్టి ఆయనకి ఆ యొక్క రీఎంబర్స్మెంట్ నేను నా చేతుల ద్వారా చెక్ ద్వారా ఇవ్వడం జరిగింది. అటువంటి సందర్భాలు. తర్వాత వార్తా విలేకరిగా ఉన్నప్పుడు మరి ఆయన రాసినటువంటి ఆర్టికల్స్ కానీ అవన్నీ కూడా చాలా చక్కగా మమ్మల్ని అందరినీ ప్రభావితం చేసినాయి. తర్వాత ఆయన ఫ్రెండ్షిప్ అనేటువంటిది చిన్నవారితోనూ పెద్దవారితోనూ వారికి ఉన్నటువంటి అసోసియేట్స్తోనూ అందరితో కూడా చాలా చక్కటి ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎవరిని కూడా నొప్పించేటువంటి స్వభావం ఉండదు. ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా నాన్న ఏం కావాలి, ఏం చేస్తారు అనేటువంటి ఆయన యొక్క మంచి పలకరింపు మమ్మల్ని మా యొక్క జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటున్న సందర్భాలు ఉంటాయి. మరి ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఆత్మకి శాంతి కలగాలని వారి యొక్క సతీమణి, వారి పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ మధ్యకాలంలో ట్రస్ట్ అని ఒకటి మీరు చెప్తున్నారు. మరి ఆ ట్రస్ట్కి నాగార్జున సాగర్ తరఫున మా యొక్క మండల విద్యాశాఖ తరఫున పెద్దవర తిరుమలగిరి పెద్దవర ఎంఈఓ గారు కూడా రాము సారు
మిర్యాలగూడలో మీరు ఫంక్షన్ చేసినప్పుడు రావడం జరిగింది. ఆయన కూడా సుదర్శన్ గారు శిష్యులే, ఎందుకంటే జూనియర్ క్లాస్ చదువుకున్నారు. మరి మేము కూడా శిష్యులమే. మరి మీ ట్రస్టీ తరఫున మీ ట్రస్ట్కి మేమేం కావాలనేటువంటి తిరుమల సాగర్ మండలి ఎంబీఓగా నేను, తర్వాత పెద్దగురు ఎంబీఓగా తరిరామ్ గారు మీకు సేవలు అందిస్తానికి దీనికి సంబంధించిన సహాయ శాఖ అందిస్తామని చెప్పి సభాముఖంగా మేము కోరుకుంటూ, మరి ఫ్రెండ్షిప్ అనేటువంటి చాలా చక్కగా ఉంది. మరి ఫ్రెండ్స్ 3 రకాలుగా ఉంటారు. గుడ్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ట్రూ ఫ్రెండ్స్. గుడ్ ఫ్రెండ్స్ ఏమో కేర్ ఫర్ ఈచ్ అదర్, క్లోజ్ ఫ్రెండ్స్ ఏమో అండర్స్టాండ్ ఈచ్ అదర్, బట్ ట్రూ ఫ్రెండ్స్ లైక్ ఆల్ దీస్ దే విల్ స్టే ఫర్ ఎవర్. బియాండ్ టైమ్, బియాండ్ డిస్టెన్స్ అండ్ బియాండ్ వర్డ్స్ దే విల్ డూ everything. I hope it will continue as long as our Sudarshan remember and our host. Thank you, Ananda. సభకు నమస్కారం. వాస్తవంగా సార్ గారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదని అనుకుంటా, కానీ ఉద్యమంలో ఏర్పడ్డ పరిచయం నన్ను మాట్లాడించింది. ఇక్కడ నేను 2001లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు సారు నాకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకొని ఇంట్లో చాలాసేపు ఇట్లా చేయాలని నాకు అనుభవాలు సలహాలు ఇస్తే ఆ విధంగా నేను ముందుకు పోయామని. మరి 2011లో సారు వార్తా విలేకరు అయినాక మేము ఏ ప్రోగ్రాం చేసినా కానీ సార్ కవర్ చేసేవారు. సకల జనుల సమ్మె జరిగేటప్పుడు 42 రోజులు సారు నమస్తే తెలంగాణ విలేకరి సాగర్లో జరిగిన సంఘటనలు అన్నీ కూడా జిల్లా మెయిన్ పేపర్, స్టేట్ మెయిన్ పేజీలో రావడానికి సార్ ఎంతో కృషి చేశారు. మేము ఇప్పటికీ మర్చిపోలేము. ఏ విషయమైనా నాకు ఫోన్ చేసి రమేష్ చేయాలి ఏంది ప్రోగ్రామ్ అని అడిగేవారు. ఆ విధంగా సార్తో మాకు చాలా అనుభవం ఉంది. రెండోది, సార్ని కలవాలంటే ఇల్లు లేకపోతే మున్నా కాంప్లెక్స్, మున్నా హోటల్ దగ్గర ఉండేవారు. రోజు సాయంత్రం కాగానే పాండబ్బా పోవడం బంద్ చేసుకొని వీళ్ళే మొత్తం తెచ్చి అక్కడ ప్రసాద్ అన్న కానీ మన మున్నా గారు కానీ వీళ్ళు పాన్ తినేవాళ్ళు. అక్కడ 1 గంట 2 గంటలు టైంపాస్ చేసి మళ్ళీ అరే రమేష్జీ ఎవరు లేరు వచ్చి బండి మీద దింపంటే మళ్ళీ దింపేవాడిని. ఒక్కోసారి ఎక్కించుకుపోయేవాడిని. సార్ కొద్దిగా హెవీ పర్సనాలిటీ, నేను బండి నడపాలంటే కూడా 1-2 సార్లు భయపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మెల్లగా తీసుకెళ్ళేవాడిని అట్లా. కాబట్టి మళ్ళొకసారి సార్కి సంతాపం. సార్ కుటుంబ సభ్యులు కూడా ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలి. సార్ చనిపోయినప్పుడు కూడా మిర్యాలగూడ వెళ్ళి సార్ని చూసి దండ వేసి అక్కడ కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇచ్చేసిన సారు అభిమానులందరూ కూడా మళ్ళొకసారి ఉద్యోగవందన తెలియజేసి జై తెలంగాణ, జై కేసీఆర్. తెలుసు, మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా నాకు సుదర్శన్ మావయ్యగానే తెలుసు. మేము ఒకే బజార్లో చిన్నప్పుడు, నేను చాలా చిన్నతనం, నన్ను ఎత్తుకొని తిరిగాడు. మా అమ్మని అక్కయ్య అనడం వల్ల మేము అతన్ని మామయ్య అనేవాళ్ళం. అది ఆ అనుబంధం, ఆ ఆత్మీయత, ఆ ప్రేమ అనేది మాకు మావయ్య చనిపోయినంత వరకు కూడా కొనసాగింది. 2-3 సార్లు సాగర్కి ఎప్పుడు వచ్చినా మామయ్య ఇంటికి రాకుండా వెళ్ళేది కాదు. ఆ సందర్భంలో మేము మిత్రులము అందరం కలిసి ఒకసారి సాగర్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏంటో నిర్మానుష్యంగా ఏదో పోగొట్టుకున్నట్టుగా వాళ్ళిద్దరే చాలా దీనస్థితిలో ఉన్నట్టుగా, ఏ ఆదరణ లేకుండా ఎవరు సహాయం లేకుండా ఉన్నట్టు అనిపిస్తే మేమే ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. మిర్యాలగూడ వచ్చి ఉండండి మామయ్య, అక్కడ ఉంటే మేము అందరం ఉంటాము, మీకు ఏ సహాయం కావాలన్నా మేము చేస్తాము అన్న మాట మీదనే అతను మామూలుగా అయితే సాగర్ వదిలి రాకపోవు. మేము అందరం ప్రోత్సాహం ఇవ్వడం వల్లనే ప్రభాకరు, పాండు, ఉదయ, అజయ్, నేను అందరం కలిసి, నరసింహ, చిత్ర అందరం కలిసి ప్రోత్సహించడం వల్ల మిర్యాలగూడ రావడం జరిగింది. మా దురదృష్టం ఏంటంటే వచ్చిన దాదాపు ఒక 2 సంవత్సరాలు కూడా మాతో గడపకుండానే చనిపోవడం జరిగింది. ఆ విషయంలో నేను ఇప్పటికీ బాధపడుతుంటా. మిర్యాలగూడ రాకుండా ఉంటే, సాగర్లోనే ఉంటే ఇంకా బాగుండేవాడేమో, ఏదైనా పోగొట్టుకున్నాడా ఏంటి మిర్యాలగూడెం వచ్చి, అతనికి అనుకున్నంత ఆత్మీయత అక్కడ ఏమన్నా దొరకలేదా, మా లోపం ఏమన్నా జరిగిందా అని ప్రతి క్షణం నేను ఇప్పటికీ కూడా బాధపడుతూనే ఉన్నా. దాని గురించే నేను మావయ్యకు ఇట్లా చేస్తామన్నప్పుడు అత్తయ్యని ఒప్పించి, అత్తయ్య కూడా దీనికి పూర్తి సహకారాలు అందించింది. మీరు ఎట్లా చేస్తే అట్లా చేయండి అమ్మా, మావయ్యని చనిపోయినా బ్రతికున్నట్టుగా అందరి మనసుల్లో ఉంటే నాకు ఆనందమే అని ఆమె మాట అన్న తర్వాతనే మేము, మీరు ఏం చేసినా కానీ నాకు ఏది చెప్పనవసరం లేదు, మీరు చెయ్యండి, నాకు చూపించండి అంతే, అది ఒక్క మాట అనింది అంతే. మా మీదనే నమ్మకం పెట్టుకొని ఈ ప్రోగ్రాం చేయడంలో పూర్తి సహకారం అత్తయ్య ఇవ్వబట్టే మేము చేయగలిగినాం అనేది మాత్రం నిర్విధ అంశము. మా మావయ్య గురించి ఇంకా ప్రతి చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నవాళ్ళం ఇంక అంతే. ఇక సాగర్కి వచ్చినాక కాకపోతే కొంత గ్యాప్ వచ్చింది మేము మిర్యాలగూడలో. అయితే నేను బీఈడీ చేసేటప్పుడు కొన్ని ఎగ్జామ్స్ అప్పుడు మాకు క్వార్టర్ లేకుండే,
అప్పుడు మామయ్య ఇంట్లోనే ఒక వారం 10 రోజులు ఉన్నాను. అప్పుడు శేష్ సార్ కూడా మామయ్యతో పాటు ఇక్కడే ఉండేది, ఇదే ఇంట్లో. ఆ సందర్భం బాగా జ్ఞాపకం. మాకు మంచి అనుబంధం మామయ్యతోటి, తర్వాత అత్తయ్యతోటి కూడా బాగా అనుబంధం ఉంది మాకు. ఇది నిలవాలి అని అంటే ఫస్ట్ దీన్ని ఇలా నిలపాలి అంటే ఇక్కడ ఒకళ్ళు ఉండాలా, స్థానికంగా ఉండాలా. తర్వాత ఒకటి ఆ పక్కన మేము ఒకటి ఎవరికైనా ఉండే వాళ్ళని చూసి అందులో ఉంటూ ఇది కాపాడాలని చెప్పి ఒక ఫ్యామిలీని వెతుకుతున్న క్రమంలో మీరందరూ కూడా దాన్ని సహకరించి ఒక మంచి దీన్ని ఈ ఇంటిని కాపాడడం కోసం ఒక మంచి ఫ్యామిలీని ఈ స్థానికులు ఎవరైనా చూపిస్తే ఇది చేయగలుగుతాం. ఏదైనా చేయాలి అంటే ఇందులో ఎవరూ లేకుండా మాత్రం ఇది ఇలా ఉండడం కష్టమవుతుంది. కాబట్టి స్థానికులు మాకు ఆ సహకారాన్ని అందిస్తే మిగిలిన పని మేము మీ అందరి సహకారంతో చేయగలుగుతామని భావిస్తున్నాం. 92లో ఈ సాగర్కి వచ్చాను ఉద్యోగరీత్యా. సారు నాకు డైరెక్ట్గా పరిచయం లేదు. సుదర్శన్ సారు అని అందరు చెప్తుంటే చూసేవాడిని. సారు జాతీయ అవార్డు గ్రహీత అని చెప్పేసి, చిత్రకారుడు అని చెప్పి, అలా సార్ని ఎప్పుడైనా పరిచయం చేసుకుందామని అనుకునేవాడిని. కానీ నా అదృష్టవశాత్తు నేను టీఎన్జిఓగా ప్రెసిడెంట్గా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నాము. ఎన్నో ఎంప్లాయీస్ తరఫున ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు సారు రిపోర్టర్గా ఉండి మేము చేసిన ప్రతి కార్యక్రమాన్ని పేపర్లో రాస్తూ నా పేరు మటుకు ఖచ్చితంగా జానపాటి రాములు యాదవ్ టీఎన్జిఓ ప్రెసిడెంట్ అని వేసేవాడు. మేము అక్కడ కనెక్ట్ అయ్యాను సార్కి. ప్రతిరోజు ఏ రోజు చేసినా కూడా ఎవరి పేర్లన్నా ఉన్నా లేకపోయినా నా పేరు మటుకు ఖచ్చితంగా ఉండేది. ఒకరోజు వెళ్ళి సార్ చాలా థ్యాంక్స్ సార్, నా పేరు మటుకు పూర్తిగా రాస్తున్నారు, మామూలు కూడా రాకుండా పూర్తిగా రాస్తున్నారంటే నీకన్నా ఎక్కువ సిన్సియర్ ఎవరున్నారా అని చెప్పి ఇంకా బాగా కనెక్ట్ అయిపోయాను సార్కి. ఇక ఆ రోజు నుంచి 2014 ముందు నుంచి కూడా సార్ తోటి పరిచయం పెరిగి ఆయన మనోభావాలను, ఆయన చేస్తున్నటువంటి సేవలను అన్నిటినీ గుర్తు చేసుకుంటూ సార్తో చాలా సన్నిహితంగా ఉంటూ సార్ ఇంటికి వస్తూ మరి మేడం గారు వచ్చినప్పుడల్లా టీ పెడుతూ మరి సార్ని బండి మీద ఎక్కించుకెళ్ళి మొన్న కాంప్లెక్స్ దగ్గరికి ఎక్కించుకెళ్ళి మళ్ళీ అక్కడ సార్ చాలాసేపు టైంపాస్ అయిన తర్వాత మళ్ళీ సార్ని అక్కడ బజార్కి వెళ్ళి ఒక పాన్ తీసుకొని మళ్ళీ ఇంటి దగ్గర దింపి వెళ్ళేవాని. అట్లా బాగా మాకు అసలు పరిచయం లేని వ్యక్తి బాగా పరిచయం అయ్యాడు. సారు లాస్ట్ మూమెంట్లో ఆవేదన కొంచెం నాతోటి వెళ్ళబుచ్చిండు. ఈ నాగార్జున సాగర్లో మాకు మా మామయ్య ఒక ఆయన రామ్మూర్తి యాదవ్ ఎమ్మెల్యే గారు ఉండేవాడు. తర్వాత నోముల నరసింహ మా బ్రదర్ ఉండేవాడు. ఆయన మరి వీళ్ళందరూ కూడా నాకు ఎక్కువ నన్ను గుర్తిస్తలేరయ్యా, నువ్వు వాళ్ళకు ఒకసారి చెప్పు, మరి నేను ఉన్నాను నాగార్జున సాగర్లో, మరి ఇంత సేవ చేస్తున్నాను అని చెప్పడం కూడా చిన్న ఆవేదన వెలిపించడం జరిగింది. నేను నోముల నరసింహ గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ని ఒకసారి ఇంటికి కూడా తీసుకురావడం జరిగింది. సార్ కూడా ఆయన సలహాలు మరి అన్నీ తీసుకోవడం జరిగింది. కాకపోతే రాజకీయంగా సార్కి ఎటువంటి లబ్ధి జరగలేదు. మనం ఎంతమంది వచ్చినా కూడా మరి అందరూ చిన్న చిన్న ఉద్యోగస్తులు, చిన్న చిన్న వాళ్ళే, కానీ మరి రాజకీయ పరంగా తీసుకెళ్తే మటుకు మరి ఈ ట్రస్టుకు మరిన్ని నిధులను సమకూర్చి, ఇందాక కేవీ గారు అన్నట్టు మరి ఇక్కడ బుద్ధవనం ఉంది, నాగార్జున మ్యూజియం ఉంది, మరి అలాగే ఇక్కడ దాసి సుదర్శన స్మారక చిత్రకళా నిలయం ఉంది అని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల మండలాలను కూడా అనుకొని ఇక్కడికి విద్యార్థులు వచ్చి సందర్శించి వెళ్తే వారికి మరి ఆ భగవంతుడు కూడా వారికి ఆశీస్సులు అందజేస్తాడని తెలియజేస్తూ, మరి నేను టీఎన్జిఓ ప్రెసిడెంట్గా ఇందాక మేడం గారు అన్నట్టు ఇక్కడ ఎవరైనా అద్దెకు కానీ ఫ్రీ కానీ ఉంటే మా ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు పేదవాళ్ళు, మరి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో నేను కనుక్కొని మరి ఎంపటే రేపు వీళ్ళని సంప్రదించడం జరుగుతుంది. మా టీఎన్జిఓస్ తరఫున ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా నేను వారికి అందజేస్తానని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు శ్యామ్ సుందర్రావు. నేను 2004లో స్కల్ప్చర్లో డిగ్రీ కంప్లీట్ చేసుకొని నాగార్జున సాగర్ బుద్ధవనం ప్రాజెక్టుకు డ్రాయింగ్స్ గీయడానికి నాగార్జున సాగర్ రావడం జరిగింది. ఆ సందర్భంగా శివనాగిరెడ్డి సార్ ద్వారా దాసి సుదర్శన్ సార్ని ఇదే ఇంట్లో పరిచయం జరిగింది. అలా సార్తో పరిచయము కంటిన్యూటీగా ఎప్పుడు వచ్చినా శ్యామ్ నువ్వు రావాలి, మా ఇంటికి రావాలని చెప్పేవారు. మళ్ళీ నేను తీసుకెళ్ళి ఇవన్నీ చూపించేవాడిని, బుద్ధవనంలో ఇది జరుగుతుంది అని. 2013లో మేము ఇక్కడ
తెలంగాణ బౌద్ధ జయంతి సందర్భంగా ఉత్సవాలు చేసినప్పుడు ఒక ఆర్ట్ క్యాంప్ పెట్టాం ఫస్ట్ టైం. ఆర్ట్ క్యాంప్లో సారే అన్నీ ముందుగుండి ఎవరెవరిని కళాకారులను ఎన్నుకోవాలి, ఎట్లా చేయాలి ఏందని మాకు అన్ని దిశానిర్దేశం చేశారు. సార్ ఆధ్వర్యంలో ఒక 20 మంది చిత్రకారులు ఇక్కడ చిత్రకళ శిబిరంలో మన రవిచంద్ర గారు సారు గీసిన చిత్రం ఇది 2013లో. అంటే సారు దాంట్లో మనకు నాగార్జున సాగరం కనబడుతుంది, బౌద్ధాని యొక్క శాంతి సందేశం కనబడుతుంది. అంటే ఆ భూత దయ కానీ తర్వాత మన అధికారిక చిహ్నం కానీ ఇవన్నీ కూడా దాంట్లో నిమిడీకృతమై ఉన్నాయి. అంటే ఆ కళాకారుడు మామూలుగా ఒక చదివి 10th ఇంటర్ డిగ్రీ చదివిన తర్వాత కళాకారుడు వైపు వెళ్ళడు ఎవరు కానీ. ఈ లలిత కళలు అనేటువంటివి వాడు పుట్టినప్పటి నుండే ఆ మెదడులోనే ఎక్కడో ఒక దగ్గర బీజం నాటుకొని ఉంటుంది. ఆడు పెన్సిల్తో గీయడము, రంగులు వేయడము, తర్వాత డ్యాన్స్ వేయడము, పాటలు పాడడము అట్లా. అంటే కళాకారుడు అనేవాడు చిన్నప్పటి నుంచి ఎదుగుతూ ఉంటాడు. ఆ రంగాన్ని ఎన్నుకున్న వాళ్ళు ఇట్లా గొప్ప స్థాయిలో రాణించారు. సారు మన చిత్ర ఉపాధ్యాయులుగా ప్రారంభించి సారు రిటైర్ కావడం, తర్వాత ఎంత గొప్ప గొప్ప చిత్రాలు వేసినా చాలా సాధారణ జీవితం గడిపారు. అట్లే ఇప్పుడు సారు సమకాలికంగా ఎదిగిన వారు పద్మశ్రీలు పొందారు, గొప్ప పేర్లు సంపాదించుకున్నారు. సారు కూడా అందరి మనసులో గొప్ప పేరు సంపాదించుకున్నారు అని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ బుద్ధవనం నేను చేసే సందర్భంలో డ్రాయింగ్స్ కానీ శిల్పాలు కానీ ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పేవారు. ఆచార్య నాగార్జునుడు ఎన్నో చిత్రాలు చేశారు. అమ్మగారికి అయితే శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాం. ఎప్పుడు వచ్చినా శివనాగిరెడ్డి సారు నేను సుదర్శన్ గారికి ఇంతమంది అభిమానులు ఉన్నారు. ఇందాక మా కేవీరావు గారు చెప్పారు. ఫస్ట్ వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసి ఇక్కడ అధ్యక్షత వహించి వేదికలు అలంకరించిన వాళ్ళు, వేదిక ముందున్న వారికి అందరికీ నమస్కారాలు పేరు పేరున, మహిళలకు కూడా. ముఖ్యంగా వారు ఇక్కడ నేను చూశాను, చిత్రకారుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, రచయిత, నటుడు, సినీ రంగంలో జాతీయ అవార్డు గ్రహీత, బహుముఖ ప్రజ్ఞాశాలి అని. కానీ అతను తెలంగాణ వారపత్రికకి ఆ రోజుల్లో ఎంతో కృషి చేశారు. అది ఒకటి మర్చిపోయినట్టున్నారు మిత్రులు. ఎందుకంటే అప్పుడప్పుడు నా వార్తలు కూడా దాంట్లో వచ్చేవి. అందుకని ముఖ్యంగా నాకు బాగా గుర్తుంది. ఇందాక కేవీరావు గారు వారి గురించి చెప్పారు. అలాగా స్థానికులు కూడా దీనికి సహకరించాలని నేను ముఖ్యంగా వారి విషయంలో ఈ కళాచిత్ర నిలయానికి, స్మారక నిలయానికి నా వంతుగా నేను సాయం చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఈ కమిటీకి చెప్తున్నాను. ముఖ్యంగా నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని. రైట్ బ్యాంక్ వస్తే నా దగ్గరికి తప్పనిసరి వచ్చేవారు. ఇల్కాన్ వచ్చినా మేము కలిసేవాళ్ళమే. ఆ రోజుల నుంచి మాకు మంచి స్నేహం ఉంది. ఆ స్నేహాన్ని అతను చనిపోయినా కూడా, మనల్ని వదిలి వెళ్ళినా కూడా మన దుక్కు చూస్తుంటారని, వారికి మనం కావలసిన ఏర్పాట్లు ప్రతిగుండగా ఏం చేశామో కానీ ఇప్పుడు మాత్రం చెయ్యాలని చెప్పి నాకు కూడా కోరిక ఉంది. చేస్తానని చెప్పి నేను మీ అందరి ఎదురుగా నేను ఇది చేసి చెప్తున్నాను. నా వంతుగా నేను ఏది కావాలంటే అది, నాకు 6 అబ్బాయిలు 2 అమ్మాయిలు, వాళ్ళతో కూడా చేయిస్తాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి మరియు అధ్యక్షుల వారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని సుదర్శన్ గారికి నేను ముగిస్తున్నాను. సభకు నమస్కారములు. కవులు, కళాకారులు, చిత్ర కళాకారులు, వాగ్గేయకారులు, సాహితీ ప్రియులు, సాహితీ వక్తలు అనేక మంది ఈ సభకు విచ్చేసి ఉన్నారు. వారిలో నేను కేవలం ఉపన్యాసకుని మాత్రమే కానీ నేను సాహితీ ప్రియులలో దాదాపు 1% మాత్రమే నాకు ఆ కళ పట్ల అభిరుచి ఉంది. ఆ కారణంగానే అతనికి దగ్గర అయ్యాను. ఎవరికి?
దాసి సుదర్శన్ గారికి. సుదర్శన్ గారికి మొట్టమొదట 1979 జూలై 11వ తారీఖు నాకు పరిచయం. ఆ రోజు స్కైలాబ్ పడుతూ ఉంది, ప్రపంచంలో స్కైలాబ్ పడుతుందని ఆ రోజు నేను ఇక్కడ జాయిన్ కావడానికి నేను సాగర్కి వచ్చాను. ఆ రోజే నాకు పరిచయం అయ్యాను. వారు దాదాపు నాతో సమావేశకులే. నాకు వారికి 2 ఏళ్ళలో దాదాపు 1 సంవత్సరం తేడా ఉంటుంది. అందువల్ల వారు ఉపాధ్యాయులు అయినప్పటికీ, అంటే వారు డ్రాయింగ్ మాస్టర్ అయినప్పటికీ మా పట్ల మా దగ్గర ఎక్కువ చదువు తీసుకునే. ఎందుకంటే మేము సమావేశకులు. వారి అభిప్రాయాలు మాకు చెప్పడము, మా అభిప్రాయాలు వారికి చెప్పడం. వారు ఎట్లా సన్నిహితమయ్యారు అంటే గురజాడ వర్ధంతి ఆ రోజుల్లో జరపాలని ప్రముఖ కవి, ఆయన పేరు మెదక్ జిల్లాలో ఉన్నారు, నాకు తెలుగు లెక్చరర్, సంగారెడ్డిలో కూడా నాకు కొలీగ్ అమ్మంగి వేణుగోపాల్. అమ్మంగి వేణుగోపాల్ గారు ఒక ఆదేశం ఇచ్చారు. అమ్మంగి వేణుగోపాల్ అంటే తల్లి కంటే ఎక్కువ ప్రేమ ఎవరికి? మా సుదర్శన్ గారికి. ఆయన చెప్పిందే శాసనము, చెప్పిందే చేయాలి, అంత భక్తి ప్రవృత్తులు ఆ సుదర్శన్ గారికి అమ్మంగి వేణుగోపాల్ గారు. ఎట్లా చేయాలి అంటే అప్పుడు లెక్చరర్లలో ఎవరు చురుకైన వాళ్ళు, ఏ విధంగా ఎవరు పట్టుకుంటే ఈ కార్యక్రమం బాగా జరుగుతుందని ఆలోచించి నా దగ్గరికి రావడం జరిగింది. ఆ విధంగా వారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్ని గాఢంగా పెరిగింది. ఎట్లా పెరిగిందంటే అనేక సాహితీ కార్యక్రమాలు మేము కలిసి పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన చాలా వంట ప్రియుడు. ఎవరికైనా భోజనం చేసి పెట్టి భోంచేస్తుంటే మన కళ్ళను చూసి ఆనందించేటువంటి వ్యక్తి. తానేం తినడు, కానీ మనం తింటుంటే చాలా ఆనందపడేటువంటి వ్యక్తి. తర్వాత ఫ్యామిలీ లేదు, ఫ్యామిలీ గురించి ఆలోచించడు, తన గురించి ఆలోచించడు, ఒక్కటే ఆలోచిస్తాడు. ఏంటంటే స్నేహ విలువలను పెంపొందించడానికి ఏ విధంగా ఉండాలని ప్రయత్నిస్తాడు. ఆ స్నేహ విలువలను పాటించడంలో ఆయన తన పొజిషన్ ఏది కూడా మర్చిపోయాడు. తన యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి, తను ఏ విధంగా తను ఎదగాలి ఏనాడు ఆలోచించలేదు. ఏ విధంగా పైకి ఎదగాలని ఆలోచించలేదు. విద్యారంగంగా కానీ అంటే క్వాలిఫికేషన్స్ ఇంప్రూవ్ చేసుకొని ఇంకా పైకి పైకి ఎదగాలని ఏనాడు ఆలోచించలే. కేవలం ఎప్పుడు ఇదో ఈ స్నేహప్రియులను ఏ విధంగా వీళ్ళను తృప్తిపరచాలి అనే కోణంలోనే ఆలోచించాడు తప్ప తన గురించి ఎప్పుడు ఆలోచించుకోలేదు. అందువల్ల తాను మిగిల్చుకున్నది ఏమీ లేదు. చివరికి ఇల్లు కూడా లేదు. మీకు మనకు తెలుసు చివరికి ఏ విధంగా ఆయన ఉన్నాడో. నేను ఇదే ఇంట్లో ఉన్నాను 14 సంవత్సరం, 79 నుండి 93 వరకు. 90లో నేను నల్గొండకి వెళ్ళాను ప్రమోషన్ మీద లెక్చర్గా. 93 వరకు ఇక్కడే ఉన్నాను. ఈ ఇంటిని ఆయనకి ఇచ్చాము, ఆయన నిలబెట్టుకున్నాడు. అట్లాగే ఇప్పుడు ఈ స్మారక నిలయంగా చిత్ర కళా నిలయంగా మారిపోయింది. అయితే ఆరంభించారు సూర్యులు అన్నారు. ఊరికి ఆరంభించి వదిలివేయకూడదు. ఆరంభించిన తర్వాత మీరు కార్యశూరులని నిరూపించుకోవాలి. అందువల్ల దీనికి ఒక నిర్మాణాత్మక వ్యవస్థను రూపొందించి కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మీరు ఆలోచించాలి. నేను ఒక చిన్న సలహా, నాకు అంత తెలివిగలవాడి కాదు, కాకపోతే ఒక చిన్న సలహా ఇస్తా. ఏంటంటే ఈ పత్రిక ఒకటి ప్రతి మాసము లేక త్రైమాసికం, చేత కాకపోతే ఏం బాధ లేదు, త్రైమాసిక పత్రికను నిర్వహించి దానికి ఇతని యొక్క అభిరుచులకు అనుగుణంగా సాహిత్యం పట్ల, చిత్రకళ పట్ల ఏ విధంగా ఆయన కృషి చేశాడో దాన్ని ఆ పత్రికల ద్వారా ప్రాపగేట్ చేయాలి. ప్రాపగేట్ చేస్తే అందరికీ తెలుసు. ఇది కేవలం నల్గొండ జిల్లా, మెదక్ జిల్లా అటే తెలుసు తప్ప అట మీరు పోతే కరీంనగర్, ఖమ్మం అటు ప్రాంతాల వారికి చాలా తక్కువ తెలుసు. ఇక్కడ ఏంటంటే ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, రాయలసీమ వాళ్ళు ఉన్నారు, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి అందరికీ ఆయన చూపరిచింది. కానీ ఇటువంటి పరిస్థితి అన్ని చోట్ల ఉండదు. అందరూ ఉన్నారు కాబట్టి ఎవరు ముందుకు రారు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి బాధ్యతలను ఇచ్చి చక్కగా దీన్ని అన్యాయం చేయొద్దు, ఆత్మ ఘోషించకుండా మీరు ఒక రూపొందించారు. ఏమైనా దీన్ని ఒక స్మారక నిలయంగా చేయాలని, దాన్ని దినదిన ప్రవర్తమానం అవుతూ పెరగాలని ఆశిస్తున్నాను. ఈ విషయంలో మీకు ఏ రకమైనటువంటి అంటే ఆర్థికపరమైనటువంటి కానీ లేక మరొక సలహాల పరంగా కానీ ఇవ్వడానికి
మేము ఎప్పుడు ఉంటాం, మా నెంబర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి నా వంతు కృషి నేను తప్పకుండా ఇస్తాను. ఎందుకంటే నాకు ఇది నా ఇల్లు అని నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే 14 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇప్పటికి నేను ఎప్పుడైతే ఒక వాట్సాప్ వచ్చింది నాకు ఏంటంటే చిత్రకళ నేను చూస్తే A/267 అని ఉంది. A/267 అన్నప్పుడు నా గుండె చాలా ఆనందపడింది. ఎందుకంటే నేను ఉన్నటువంటి ఇల్లు ఈనాడు చిత్రకళా నిలయంగా మారిపోతున్నది. ఇది ఒక స్మారక భవనంగా మారిపోతున్నది. నాకు కూడా గుర్తింపు ఉంటుందని నేను అందరూ అనుకుంటారు. కృష్ణాడు సార్ ఉన్నది, నా స్టూడెంట్స్ ఇటు పోతుంటే కృష్ణాడు సార్ ఉన్నది అనుకుంటారు అని నేను అనుకుంటున్నాను మనసులో. కాబట్టి నా పేరు కూడా ఆయన పేరుతో పాటు ఇది గుర్తుంటుంది. సారీ ఏమనుకోవద్దు, ఈ మాట నేను చెప్పకూడదు. ఎందుకంటే నా పేరు కూడా ఆయన పేరు ఈ సందర్భంలో. ఈరోజు మన దాసి సుదర్శన్ సార్ చనిపోయి ఈరోజు 1 సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. కాబట్టి వారిని గుర్తు చేసుకోవాలని, అదేవిధంగా వారి సంవత్సరికం జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చక్కగా అరేంజ్ చేసినటువంటి నరసింహరావు గారు, తర్వాత మిత్ర బృందం అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లాగే ఈ సభా వేదిక మీద ఉన్న పెద్దలు, తర్వాత సభ ముందు ఉన్నటువంటి పెద్దలు, తర్వాత మిత్రులకు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. తర్వాత మాకు సుదర్శన్ సారు గురించి ఎక్కువగా ఫస్ట్ 2010 కంటే ముందు ఎక్కువ పరిచయం లేదు. 2010 నుంచి సారుతో పరిచయం. అది కూడా మెయిన్గా ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు నిలయ విద్వాంసులతోటి ఆ రకంగా మనకు సాయంత్రం పూట సారు పరిచయం అయ్యారు. అప్పుడు పరిచయం అయినప్పుడు సారు ఎక్కువగా కీరా, యాపిల్, క్యారెట్, దోసకాయలు తినేవాడు. సో దానికి నేను బాగా అట్రాక్ట్ అయిపోయి సార్తో ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో దిగాను. ఆ విధంగా మా మధ్యన మంచి అభిమానం, ప్రేమ పెరిగింది. అట్లాగే ఈ కార్యక్రమంలో ఇది జరుపుకోవాలని, ఈ విధంగా ఉండాలని ఇప్పుడు ఏకీభవించినటువంటి పెద్దలు వాళ్ళు తెలియపరిచినటువంటి సూచనలు వాటన్నిటి కూడా మనము మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ వాళ్ళు చెప్పినటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ఇక ముందు కూడా ఈ కార్యక్రమానికి, ఈ తర్వాత స్మారక చిత్ర కళా నిలయానికి తోడుగా నా వంతుగా నేను కూడా ముందుకొచ్చి సపోర్ట్గా ఉంటానని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తున్నాను. తర్వాత మేము సుదర్శన్ సార్తో అప్పుడప్పుడు మున్నాబాయ్ హోటల్ దగ్గర కలుసుకొని టీలు తాగి మిత్ర బృందంతో కూడా ఈయన కూడా షేర్ చేసుకుంటారు అనుభవం ఉంది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడాలనే ఉద్దేశంతో తెలంగాణ కోసము పోరాడుతున్న దాంట్లో సారు కూడా మాకు కూడా చైతన్యం ఇస్తూ మేము అప్పుడు విద్యుత్ సౌద గెస్ట్ హౌస్ ఏపీ జెన్కో అంటే ఇప్పుడు ప్రజెంట్ టీఎస్ జెన్కో విద్యుత్ సౌద గెస్ట్ హౌస్ ముందల ఒక పైలాన్ కట్టాలని చెప్పేసి ఆ పైలాన్కు మేము అందరం కూడా పూజ చేయడం జరిగింది. పూజ చేసిన తర్వాత ఆ స్తూపం, అమరవీరుడి స్తూపం ఎలా ఉండాలి ఏంటి అనేది ఆలోచిస్తున్నాము. అప్పుడు ఎక్క యాదగిరి దగ్గరికి వెళ్ళి వాటి డ్రాయింగ్స్ అన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మేము కట్టుకున్నటువంటి వేదిక గ్రౌండ్ చాలా చిన్నగా ఉంది. దానికి అనుకూలంగా ఎలా ప్లాన్ చేయాలని చెప్పేసి మేము ఆలోచిస్తుంటే పక్కనే నేనున్నాను, మీరు నన్ను కాదు ఎక్కడికడుకో పోతున్నారని చెప్పేసి నా మీద సారు ఒక రకమైనటువంటి కోపాన్ని వ్యక్తపరిచాడు. అప్పుడు సార్ నాకు అవును కదా ఇక్కడ సార్ పక్కన పెట్టుకొని ఎక్కడో వెతుకుతున్నానని చెప్పేసి సార్ దగ్గరికి వెళ్ళి సార్తో చక్కగా ఒక A4 సైజులో ఒక ఫోటో, కలర్ ఫోటో, అట్లాగే A3 సైజులో ఒక కలర్ ఫోటో అమరవీరుల స్తూపాన్ని గీసి చక్కగా కాంపౌండ్ వాళ్ళతో అన్నిటితో కూడా తయారు చేసి మేమే అమరవీరుల స్తూపానికి పూజ చేశాం. కాబట్టి చక్కగా జరగాలని చెప్పి కార్యక్రమం జరిగి ఈ రోజు కూడా ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఏర్పరచుకున్నట్టు అమరవీరుల స్తూపం ఈ రోజుకు ఇక ముందు ఎల్లవేళలా కూడా అది మనకు ఎల్లకాలం గుర్తుండిపోయేది. దాంట్లో నేను సారు మేమందరం కూడా కలిసి భాగం పంచుకున్నామని చెప్పేసి సభా వేదికగా అందరికీ తెలియపరుస్తున్నాం. తర్వాత ఈ విధంగా నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, నరసింహ గారికి, అందరికీ, తర్వాత ఈ వారి ఇల్లు A/267 ఇల్లు స్మారక చిత్ర కళా నిలయంగా ఏర్పడిన దాన్ని మనము ప్రతి నెల ఎవ్రీ మంత్ 2 months అంటే కొంచెం పాసిబుల్ అయ్యే విషయం కాదు. కానీ కంపల్సరీగా ఎవ్రీ 3 months ఒకసారి అంటే సంవత్సరంలో ఒక 4 ప్రోగ్రాంలు అరేంజ్ చేసి దాన్ని చక్కగా గుర్తు పెట్టుకునేటట్టుగా
దానికి ఉండాలని, ఆ విధంగా ఎవరైతే దీనికి ముందుకు తీసుకొచ్చి వారిని మనం అందరి ఈరోజు మనం గుర్తుపెట్టుకునే విధంగా మనకి ఏ విధంగా అయితే గుర్తు తీసుకొచ్చారో, సార్ని ఏ విధంగా అయితే మనం ఈరోజు జ్ఞాపకం తెచ్చుకున్నామో ఆ జ్ఞాపకాన్ని ముందు ముందు కొనసాగడానికి మీరు కూడా అందరూ ముందుకు వచ్చి ఉండాలని చెప్పేసి మరోసారి కోరుతూ, దాని తోడుగా మేము కూడా కృతభక్తిలాగా కొంత సాయం అందిస్తామని చెప్పి కోరుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ టు వన్ ఇచ్చాము. తర్వాత ఫొటోస్ కూడా నా మొబైల్లో ఉన్నాయి. జానారెడ్డి గారిని కలవడము అవన్నిటిని కూడా సార్తో అవార్డు తీసుకోవడం అవన్నీ కూడా నా మొబైల్లో ఉన్నాయి. సార్కు పంపించాను. ఇంకేమన్నా ఉంటే కూడా మనం ఆచార్య నాగార్జున కానీ బౌద్ధానికి సంబంధించిన కానీ ఇక్కడ ఏమన్నా ఉంటే మనం పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా వాటిని తీసుకొని ఇక్కడ మ్యూజియంలో డిస్ప్లే చేసే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే శ్యామ్ గారు, థ్యాంక్ యూ. మీరు అన్నట్టుగా నందికొండ బుద్ధవనం దాసి సుదర్శన్ స్మారక చిత్రకళా నిలయం ఇది ఒక రోలో ఉండటానికి మీ వంతు సాయం తప్పకుండా మేము కోరుకుంటాం. మీ గైడెన్స్ లో కూడా ఇక్కడ ఎట్లా చేయాలి ప్రజా కళలు థ్యాంక్ యూ సార్. రామారెడ్డి గారు ఇచ్చినందుకు అందరూ ఒకసారి కూర్చుంటే సార్ మాట్లాడిన తర్వాత ఆటగాళ్ళు అవుతుంది. ఈలోగా పందుల సైదులు గారు రండి. కృష్ణమూర్తి గారు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో ఇట్లా పాల్గొవాల్సిన అదృష్టం. ఎందుకంటే అట్లా కలిసిపోతూనే ఉంటాము, కలిసే ఉంటాము అని అనుకున్నాము. చిన్నప్పటి నుంచి మన ఒకళ్ళ గురించి ఒకళ్ళకి బాగా అవగాహన ఉండి ఒకళ్ళనొకళ్ళు విసుకోగలిగి కోపడగలిగి అలిగేంత చదువు ఉండి మళ్ళీ సంతోషంగా గడిపే మిత్రులు చాలా కొద్దిమంది ఉంటారు. ఆ శ్రేణిలో మిత్రులు చాలామంది ఆకులాగా రాలిపోతున్నారు. చాలా విషయాలు మేము మాత్రమే పంచుకునే ఉన్నాయి సుదర్శన్తో. సుదర్శన్ గారి జీవితంలోకి స్వతంత్రం రాకముందు, నా జీవితంలోకి నిర్మల రాకముందు మేము మిర్యాలగూడెంలో పరిచయం. అప్పటికి తను ఈ హరికథలు బుర్రకథలు చేసే దగ్గర బొమ్మలేయటాలు ఇవన్నీ చేస్తూ ఉండేవారు. పాత మిర్యాలగూడలో ఎరువుల బజారు అటువైపు. శేషు గారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమాని, అందులో యాక్టివ్గా ఉండేవాళ్ళు. నేను ఆటో ఎలక్ట్రీషియన్ వర్క్షాప్ వ్యక్తిని. ఈ 70s భారతదేశం మొత్తం చాలా పెనుమార్పులను తెచ్చాయి. అట్లా వేరు చోట్ల వేరు విధాలుగా ఉన్న మమ్మల్ని కొన్ని ఆలోచనలు దగ్గర తీస్తాయి. నేను అప్పటికి ఆటో ఎలక్ట్రీషియన్ని. రైస్ మిల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, జుగులు కిషోర్ లాంటి డాక్టర్లు, సుబ్బారావు సార్ లాంటి వాళ్ళు. శేషు గారు అప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరారు. సైన్ బోర్డ్ ఆర్టిస్టు. నా వర్క్షాప్ బోర్డు కూడా ఆయనతో రాయించుకున్నాను. ఎప్పటికైనా ఎంఎఫ్ హుస్సేన్ లాగా అంత గొప్పవాడు అవుతాడు అని మాకు బలమైన నమ్మకం. మేమిద్దరం కలిసి మిర్యాలగూడెంలో సుచిత్ర స్టూడియో పెడదాం అనుకున్నాం. ఆయన సాగర్ని ట్రాన్స్ఫర్ చేయించుకుంటాము అని కూడా రాలా, ఇక్కడే ఉండిపోయాడు. తర్వాత నేనే పెట్టాల్సి వచ్చింది. ఆయన కోసం నేను 3 షట్టర్ల షాప్ తీసుకున్నాను. మొక్క పాండు వాళ్ళ షాప్లో ప్రభాకర్ వీళ్ళందరికీ తెలుసు, నరసింహ వీళ్ళకి. ఎందుకంటే పొడుగు ఆర్డర్లు బోర్డులు వస్తే రాయటానికి స్టూడియో విశాలంగా ఉండాలి కదా అని చెప్పన్నారు. అంతగా చేసాము. తర్వాత సాగర్ ఆయన్ని అంతగా అట్రాక్ట్ చేస్తుంది. సాగర్ ఇప్పుడు కనబడుతున్న సాగర్ కాదు. సాగర్ ఒక అంతర్జాతీయ కేంద్రంగా ఉన్నప్పుడు నా బాల్యం ఇక్కడ గడిచింది. అప్పటికి సుదర్శన్కి సాగర్ గురించి తెలియదు, అవగాహన లేదు. పైలాన్లో గాంధీ పార్క్ దగ్గర ఆప్కో ఫ్యాబ్రిక్స్ అని ఉండేది. మా నాన్న అందులో పనిచేసేవాడు. దాని ఇంటానికే మా ఇల్లు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు నేను ఇక్కడే చదువుకున్నాను. హిల్ కాలనీ హై స్కూల్లో అప్పట్లో కొంచెం బొమ్మలు కూడా వేసేవాడిని. 8th తర్వాత మళ్ళీ నేను 9th 10th మాచర్లు వెళ్ళి మా మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అక్కడ ఉంటే అక్కడ 10th చేసి మళ్ళీ మిర్యాలగూడెం వచ్చాను.
కుటుంబ పరిస్థితుల రీత్యా నేను ఆటోమెటికల్ వర్క్ నేర్చుకొని ఒక తమిళ గురువు గారు ఏఆర్ వేణుగోపాలన్ గారని ఆయన దగ్గర నేర్చుకున్నాను. సుదర్శన్ ఈ ఆర్టిస్ట్ వర్క్లు ఇవన్నీ చేసేవాడు. కొంత ఆర్య సమాజంతో టచ్ ఉండేది. నేను 10th చదివేటప్పుడు మా నాన్న అణా పుస్తకాలని ఇచ్చాడు. వేదాలు ఆడవాళ్ళు చదవకూడదా, సూత్రుల చెవుల్లో సీసం పోస్తారా లాంటివి. నాకు అట్లా ఉండేది. ఇట్లా శేషు గారు సుబ్బారావు సార్ కొంచెం ముందే వీటి గురించిన ఐడియా ఉంటుంది అని అనుకున్నాము. అప్పటికి సౌజన్య లాడ్జింగ్ లేదు, వీటి లేదు, ఒకే ఒక థియేటర్ ఉండేది. మేము రోజు అక్కడే సమావేశాలు. తెల్లారుజాము అయ్యేది. ఒక్కోసారి ఇంకా తెల్లారుజాము నీళ్లు బుక్లు చేసి నాగార్జున టాకీస్ ఒకటే ఉండేది. అక్కడ ఇడ్లీలు తాగి మళ్ళీ ఎవరిళ్ళకి వాళ్ళు పోయేవాళ్ళు. ఇట్ వాజ్ ఏ గోల్డెన్ లైఫ్. సమాజంలోని అన్ని వర్గాల్ని ఆకర్షించింది. పూర్వ భావజాలాల్లో తుప్పు లాంటివి ఉంటే, లేకపోతే అస్పష్టత ఉంటే, మూఢనమ్మకాలు ఉంటే వాటిని తొలగింపజేసింది. కొంచెం ఒకరినొకరిని ప్రేమించుకునే ప్రేమగా ఉండే సమాజానికి తప్పించే వాళ్ళందరము ఆ సందర్భంలో అక్కడ ఏకమయ్యాం. ఆ తర్వాత దేవులపల్లి కృష్ణమూర్తి గారు పూట సుదర్శన్ గారి జేబులో ఇట్లా ఒక కాగితం పెట్టారు. ఏంటని చూస్తే సాగర్లో ఉద్యోగం జాయిన్ కావాలి రేపు అని. ఒక రకంగా ఆయన కృషి గొప్పది సుదర్శన్ గారికి ఉద్యోగం రావటంలో. సో సుదర్శన్ గారికి సాగర్ ఉద్యోగం రావటము, నేను మళ్ళీ సాగర్కి రావటంతో ఒకళ్ళకి తెలియని సాగర్ని ఒకళ్ళని పంచుకున్నాం ఒక రకంగా. ఎందుకంటే ఇప్పుడు కనపడుతున్న జలాశయం చూస్తే చాలా అందంగా హాయిగా అనిపిస్తుంది. ఆ అందము హాయితో పాటు కొంచెం దుఃఖం కూడా వేస్తుంది మాకు. ఎందుకంటే అందులో దాదాపు 60 గ్రామాలకు పైగా మునిగిపోయాయి. ఆ మునిగిపోయిన గ్రామాలలో మా బంధువుల గ్రామాలు ఉన్నాయి, మా మిత్రుల గ్రామాలు ఉన్నాయి. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు కింద నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు. ఇంకా డ్యామ్ నిర్మాణం అవుతున్న కొద్దీ వెకేట్ చేయటము, ఊర్లన్నీ ముప్పు గ్రామాలు తప్పించడం అట్లా ఉండేది. రష్యన్స్ వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు. దాదాపు 1,00,000 మందికి పైగా వర్కర్స్. రాజుగారికి బాగా తెలిసి ఉంటుంది, వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చేశారు. ఆయన చిన్నతనం కూడా నా చిన్నతనంలా గడిచి ఉంటుంది. ఇది అన్ వండర్ఫుల్ సెంటర్ సాగర్. చాలా చరిత్ర ఎంత ఉందో భవిష్యత్తు కూడా అంతుంది. అట్లాంటి ప్లేస్లో మిత్రుడి ఇది ఏర్పడటం సరైన టైంలో జరిగింది అనుకుంటున్నాను. ఇన్ కమింగ్ 5-10 years చాలా డెవలప్ కానుంది సాగర్. మన వాళ్ళు ఎంత బద్ధకంగా ఉన్నా మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, చైనా జపాన్ లాంటి దేశాల వాళ్ళు బుద్ధిస్ట్ సైట్గా డెవలప్ చేయడానికి ఇన్సిస్ట్ చేస్తున్నారు. మీరు ప్రపోజల్స్ పంపండి అని అంటూ. ఇక్కడ ఈ కేంద్రం ఏర్పడటం చాలా మంచిది. ఇది ఇక్కడ ఉంది అని తెలియటానికి బుద్ధవనము, విజయవిహారు, రైట్ బ్యాంక్, లాంచీ స్టేషన్ లాంటి దగ్గర ఏదన్నా ఒక చిన్న పెయింటింగ్ ఇచ్చేసి ఫలానా అని రాస్తే, అట్లాగే ఆన్లైన్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇప్పుడు తరం అంతా కూడా. దాంట్లో గూగుల్ మ్యాప్స్లో అట్లా యాడ్ చేయొచ్చు. బయట నుంచి వచ్చేవాళ్ళు సాగర్లు చూడాలి అని అనుకున్నప్పుడు అందులో ఇది కూడా కనపడుతుంది. ఫలానా ఏదో ఆర్ట్ ఆడిటోరియం ఏదో ఉందట అని ప్లాన్ చేసుకుంటారు. సో అంతటి ఫ్యూచర్ ఉన్నది. మన ఆదిలాబాద్ రవీంద్ర శర్మ గారు, నేను సుమనస్పతి ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒకటి సార్లు పిలిచాడు, నేను వెళ్ళాను. ఆయన ఉన్న ప్లేసే ఒక కళా నిలయం, కళాక్షేత్రం. ట్రైబల్స్ వాళ్ళు వీళ్ళు ఎంతోమంది వచ్చేవాళ్ళు. ఇక్కడ కూడా సాగర్ చుట్టుపక్కల ట్రైబ్స్ చాలామంది ఉన్నారు. బంజారాస్ వాళ్ళు దాదాపు ఆంధ్ర తెలంగాణలో ఈ ప్రాంతంలో ఉన్నంతమంది వేరే చోట లేరు. బంజారా ట్రైబ్స్ వగైరా ఆ ట్రెడిషన్స్ కూడా అంతరించిపోతూ ఉన్నాయి. వాళ్ళ అద్దాలు కట్టి ఆ డ్రెస్సులను కుట్టడం లాంటివి అట్లాంటివి. ఆర్టిస్టుల గ్యాదరింగ్కి ఇది చాలా బాగుంటుంది. అన్నీ ఒక్కసారే కావు. మన మిత్రులు ప్రసన్న గారు అన్నట్టు కాళ్ళగారి చేయాలనుకున్నారు, కుదరలేదు అన్నారు. అది కుదిరేటట్టు చేస్తారనుకోండి. కానీ ఇక్కడ సుదర్శన్ శిష్యులు అభిమానులు చేశారు. ఇంకోటి సాగర్ అనేది ఒక బహుళ ప్రాంతీయ ప్రాంతం. చాలామంది బయట వాళ్ళకి తెలియదు.
సాగరపు నిర్మాణ పనుల్లో చాలామంది నార్త్ ఇండియన్స్ వచ్చారు. మన మున్నాబాయి లాంటి వాళ్ళు, మున్నాబాయి చెప్తూ ఉంటారు వాళ్ళ అమ్మమ్మ గారు నాయనమ్మ గారు రేడియో వింటున్నారట అప్పుడు 1956లో. నెహ్రూ ప్రసంగం అట ఆల్ ఇండియా రేడియోలో. అందరూ వింటారు కదా, అప్పుడు రేడియో లేదు కదా. నాగార్జున సాగర్ డ్యామ్ అనేది ఒకటి నిర్మిస్తూ ఉన్నారు. రకరకాల వృత్తుల వాళ్ళు, వ్యాపారాల వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళొచ్చు ఇట్లా అనటంతో రాజస్థాన్లో ఉన్న వాళ్ళు విని ఇక్కడికి వచ్చారు. సో అట్లా తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, అట్లాగే మేధావులైన ఇంజనీర్స్ వాళ్ళ పిల్లలు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. ఇది తెలంగాణలో ఉన్నది, ఆంధ్రాలో ఒక పార్ట్ ఉన్నది, కానీ ప్రపంచం మొత్తం ఒకప్పుడు ఉన్న సెంటర్ ఇది. కల్చరల్గా కూడా ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ అంటే గుంటూరు పెదవాడ మధ్య ఉన్నది అని అనుకుంటున్నారు ఇప్పుడు చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా. కానీ నిజమైన యూనివర్సిటీ 3rd సెంచరీలో ఉన్నది కృష్ణానదీ తీరంలో సాగర్లో ఉన్నది అని చాలామందికి తెలియదు. నాగార్జున యూనివర్సిటీ అనేది ఎక్కడంటే గుంటూరు పెదవాడ మధ్యలో అంటారు. కానీ రియల్ యూనివర్సిటీ మీన్స్ విశ్వవిద్యాలయం. ఇప్పుడు జిల్లాకు 2 విశ్వవిద్యాలయాలు ఉంటాయి. అది జిల్లా పరిధిలో ఉంటుందో ప్రాంతం పరిధిలో తెలియదు, తప్పు కాదు. అది వీలైన యూనివర్సిటీస్ ఉండాలి. నిజంగా వేర్వేరు దేశాల నుంచి వచ్చి చదువుకున్న వారి విద్యాశాలని విశ్వవిద్యాలయం అంటాం. ఇప్పుడు సాగర్లో కృష్ణానది పక్కనే ఉన్న వాటి ఏంటి, ఈ డ్యాంలో అవి కూడా మునిగిపోతూ ఉంటాయి. ఇన్ని తీశారు. నా భార్య ఆ తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఒక ఆర్కియాలజీ ఫోటోగ్రాఫర్ కూతురు ఇక్కడే పుట్టింది. ముమ్మరంగా దివారాత్రాలు ఇండియా మొత్తం నైట్ అండ్ డే ఆర్కియాలజీ ఎక్స్కవేషన్స్ జరిగింది ఇక్కడే. ఇక్కడ నిజమైన విశ్వవిద్యాలయం ఉన్నది. ఇండియా మొత్తంలో ఎంటైర్ ఏషియాలో యాంపీ థియేటర్ ఇక్కడే ఉన్నది. ఒకటి రూమ్లో ఉన్నది, రెండోది ఇక్కడ ఉన్నది. సో ఇది ఇవ్వటమే కానీ తీసుకోవటం తెలియని ప్రాంతం ఒక రకంగా. ఇప్పుడు తెనాలి, బెదవాడ, గుంటూరు, లేకపోతే ఇంకా ఇటు కోదాడ, సూర్యాపేట ఇటువైపు ఫెర్టైల్ ల్యాండ్స్ కొంచెం బెటర్ కల్చర్డ్ అని అనుకుంటాం. కానీ ఇక్కడ సాగర్ డ్యామ్ కడుతూ ప్రమాదాల్లో చనిపోయి దాని నిర్మాణాన్ని పూర్తి చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ ప్రాంతానికి నీళ్ళు అంత గమ్మత్తు. సో దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్డ్ పీపుల్. ఇది ఇంటర్నేషనల్గా అటెన్షన్ని డ్రా చేస్తూ ఉన్నది. ఇంకోటి బుద్ధవనం కూడా ఉన్నది. వాళ్ళు మోడల్కి అమరావతి స్తూపం చూసుకున్నా అమరావతిలో ఏం లేదు, ఒక చిన్న దెబ్బ ఉంటుంది. నాగార్జునకొండ ఒరిజినల్ స్తూపాన్ని మళ్ళీ తీసిపెట్టారు, కానీ అది కూడా అట్లాగే ఉంటుంది. ఇక్కడ నిజమైన స్తూపం ఎట్లా ఉంటుందో అట్లాంటిది ఇక్కడ కట్టారు. ఆంజనేయరెడ్డి గారి చొరవతో ఆయన ఏపీ టూరిజం చైర్మన్ అండ్ ఎండీగా ఉన్నప్పుడు అట్లాంటిది కట్టారు. ఇంకా ఎయిర్పోర్ట్ యాక్టివ్ కాబోతుంది, వాటర్ ప్లేన్స్ రాబోతున్నాయి, ఇవి చాలా ఉన్నాయి అవకాశాలు. సో ఈ సెంటర్ అభివృద్ధి కావడానికి చాలా ఉపయోగం. సరైన టైంలో ఈ సెంటర్ ప్రారంభించారని చెప్తూ దీన్ని సాకారం చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జస్ట్ అలా నేను చూడటానికి వచ్చిన వాడిని. ఐఎమ్ ఆన్ లుకర్. థ్యాంక్ యూ ఆల్. రావడం అవన్నీ. సో 1:30కి నేను బయలుదేరితే కరెక్ట్ అనుకున్న 4 o'clock వస్తా అని 10 నిమిషాల ముందు వచ్చాను. సో చాలా సంతోషం. అండ్ సుదర్శన్ గారు నాకు చాలా సుపరిచితుడు. అండ్ ఎప్పుడు కూడా నరసింహ గారితో, శంకర్ గారితో, చిత్ర గారితో అందరితో కలిసి చూసేవాడిని. సో చాలా ఎప్పుడు ఇన్స్పైరింగ్ క్యారెక్టర్. సో అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఎప్పుడు సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి వాళ్ళు, ఒక దీపం లాంటి వాళ్ళు. సో ఈరోజు ఆయన కార్యక్రమం చూస్తున్నట్టయితే సో ఎంత అభిమానం చూరగొన్నాడు తను ఒక వ్యక్తిగా, కళాకారుడిగా అనేది తెలుస్తుంది. సో మీరు ఏదైతే ఆలోచనలు చేస్తున్నారో తప్పనిసరిగా అవి ఫలిస్తాయి. మనం ఏదైనా కార్యక్రమము కల్చరల్ రిలేటెడ్, కవులు, రచయితలు, సో ఇదొక కల్చరల్ సెంటర్ లాగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా డెఫినెట్లీ ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ ద్వారా లైవ్లీగా ఉండడం అనేది తప్పనిసరిగా జరుగుతుంటుంది. అండ్ సాగర్ అనేది ఎప్పుడు ఒక మంచి స్ఫూర్తిని ఇచ్చేటువంటిది. సో ఈ ప్రాంతం కావచ్చు, ఇక్కడ ఉన్న పరిసరాలు కావచ్చు, చాలా అద్భుతంగా
ఇన్స్పైరింగ్గా ఉన్నటువంటి ఇది. సో మీరు పిలుపునిస్తే కూడా చాలామంది వచ్చి ఇక్కడ చిన్న చిన్న కవి సమ్మేళనాలు కూడా పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. సో మనం కూడా తప్పనిసరిగా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుంచి కానీ, సో మన హైదరాబాద్ ఆర్టిస్ట్ నుంచి కానీ ఒక్కరోజు, సంవత్సరానికి ఒక రోజు మనం గ్రూప్గా వచ్చి ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం చేద్దాం. మన సొసైటీ నుంచి కావచ్చు, మనమే ఒక గొప్ప సొసైటీ. సో మనం అందరం పూనుకుంటే తప్పనిసరిగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. నేను వస్తుంటే అనిపించింది, ఇప్పుడు నేను చాలా 80 దేశాలకు పైగా తిరగడం జరిగింది. స్పెయిన్లో, ఇటలీలో, మొన్న నేను సౌత్ ఆఫ్రికా తిరిగాను. సో ఎక్కడైతే ఆర్టిస్టులు, ఆ రీజనల్ ప్రాంతీయ కళాకారులు ఉంటారో, సో వాళ్ళు ఈ ఊర్లలో లోపలికే ఉంటారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్టే అనిపిస్తుంది నాకు. అంటే అట్లాంటి ఒక మంచి ఇన్స్పైరింగ్ అంబియన్స్ ఉంది, ఒక గ్రామీణ వాతావరణము అండ్ ఒక ఆర్టిస్టిక్ ఇన్స్పైరింగ్. సో మనం డెఫినెట్లీ ఇక్కడ కార్యక్రమాలు చేస్తే, మనకి కృష్ణమూర్తి గారు అన్నట్టు ఆన్లైన్ ద్వారా ఇప్పుడు అన్నీ కూడా ఈ ప్రచార మాధ్యమాల ద్వారా మన ఇంపార్టెన్స్ చెప్పుకోగలిగితే, లేదా ఒక వెబ్సైట్ లాంటిది కూడా క్రియేట్ చేసి దీని ఇంపార్టెన్స్ చెప్పుకున్నట్టయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది, వాళ్ళు కూడా ఇక్కడ కార్యక్రమాలు పెట్టుకోవడం జరుగుతుంది. కమ్యూనికేషన్ కూడా ఒకటి పాసిబిలిటీ ఉంటుంది. మనం మూసేస్తే ఎవరు ఉండరు. సో కమ్యూనికేషన్ ఏదో అయిపోయింది అనుకుంటారు. సో కానీ ఎప్పుడూ ఒక యాక్టివిటీ జరగడం ద్వారా తప్పనిసరిగా దీనికి ఒక గుర్తింపు వస్తుంది. సో మనం సుదర్శన్ గారి ఆశయాల్ని ఆయన ముందు తరాలకి తీసుకెళ్ళాలి. సో మనమంతా కూడా మన కృషి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.